वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। मालां कुण्डीं चडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकास मन्दासां स्फुरदिन्दीवर लोचनाभिरामा अरविन्दसमान सुन्दरास्या अरविन्दासन सुन्दरीं उपासे। सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुत रूपमुद्वहन् स्तंभे सभायां न मृगं न मानुषम्। अचतुर्वदनो ब्रह्मद्विबाहुः अपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि
జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వస్తిస్తు సతాం సన్మంగళాని భవంతు భక్తుశ్చ శ్రోతॄణాం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే నిఖిల పురుషార్థ సిద్ధిప్రదే త్వం మే భక్తి జ్ఞాన వైరాగ్య వివేక వివర్ధిని తాపత్రయోన్మూలిని శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే పూర్వకథానుసారేణ అద్య కథా ప్రస్తూయతే వక్తా శ్రోతారః సావధానా భవంతు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ధ్యానం అందరూ నాతో పాటు చెప్పండి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం.
చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధియాయేత్ సౌందర్యే కాండ ఉత్తమే తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః యేష పదమన్వేష్టుం చారణాచరితే పథిం. కోదండరాముడి దివ్య సన్నిధిలో అప్రయత్నంగా అనుకోకుండా భగవానుడు ఆదేశించిన విధానం ఈ 3 రోజుల సుందర హనుమత్ వైభవం. ఎప్పుడో పెట్టుకుందాములే అని అనుకున్నప్పుడు మా శ్రీనివాస్ వచ్చి లేదు ఈ డేట్లలో కావాలి అని కోరినప్పుడు తప్పకుండా చేద్దాం అని యాదృచ్ఛికంగా, అంటే ముందు పెద్ద ప్రణాళిక పథకం ఈ ప్రిపరేషన్స్ ఇవేవీ లేకుండా అతి సాధారణంగా ఈ రోజు నుంచి చెబుతాలే అన్నాం. అలా ఈ కార్యక్రమం రూపకల్పన జరిగిపోయింది. కాబట్టి దీనికి కర్త కర్మ క్రియ 3 కూడా ఇక్కడ కూర్చున్న హనుమంతుడే అంతే. కాబట్టి కర్తృత్వం మన మీద వేసుకుంటే అహంకారం పొగరు, కర్తృత్వం వాడి మీద వేస్తే మనం నిశ్చింతగా ఆనందంగా బరువు లేకుండా ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి కర్తృత్వాలు జీవితంలో అనేకం వేసుకొని బరువులు పెంచుకోవడమే మనకు తెలుసు. వయసు పెరుగుతున్న కొద్దీ వదిలిపెట్టడం నేర్చుకోవడమే భారతీయ సనాతన ధర్మం. గుర్తుపెట్టుకోండి, వయస్సు పెరుగుతున్న కొద్దీ పట్టుకోవడం ఇది రాక్షస ధర్మం. కాబట్టి ఎంత వదులుకుంటే అంత బాగుంటాం. జీవితంలో ఆధ్యాత్మికత అంటే ఇదే. ఇప్పుడు ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం మారిపోయింది. ఆధ్యాత్మికత అంటే వేషధారణలో మాత్రమే అని అనుకునేంతగా మార్పు చేశారు. ఆధ్యాత్మికత అనేది భావానికి సంబంధించింది, ప్రదర్శనకు సంబంధించినది కాదు. ఉపాసన అనుష్ఠానం అనేటువంటిది అంతర్గత వ్యవహారం, ఆడంబరమైనటువంటి వ్యవహారం కాదు. కాబట్టి భారతీయ ధర్మం ఎంత అద్భుతమైనటువంటి శిక్షణను మనకు అందజేసిందో, మన ప్రాచీనులు ఎలా బ్రతికారు, మనం ఎలా బ్రతుకుతున్నాం, మన ముందు తరం ఎలా బ్రతకబోతోంది, వీటిని పరిశీలన చేసుకుంటూ ఆత్మవిమర్శ చేస్తూ పోవాలి. సంపాదనకు చాలు అనేటువంటిది రావాలి. ఇక నాకు చాలు, ఇక వద్దు. 60 సంవత్సరాల తరువాత గవర్నమెంట్ వారు నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పినప్పుడు అన్ని హాయిగా మూసుకొని ఇంట్లో కూర్చోవడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటిది. మరలా సెకండ్ ఇన్నింగ్స్ లాగా రెండవ ఉద్యోగం కోసం అన్వేషణ చేస్తూ ఇంట్లో ఖాళీగా ఎందుకుంటాం అనేటువంటి పేరుతో వెతుక్కోవటాలు, ఇవన్నీ కూడా మనను మనం సరిపుచ్చుకోవటానికి, సర్ది చెప్పుకోవటానికి వాడేటువంటి అస్త్రాలు తప్ప ఇవన్నీ
బూటకమైనటువంటి ఉటకాయింపులు, ఇవన్నీ కొంత వినటానికి కష్టంగా ఉన్నప్పటికీ సత్యం కఠినంగానే ఉంటుంది. దాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే జీవితం అనేటువంటిది బాగుపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రవచనం కూడా నచ్చేట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రవచనం నచ్చేట్టుగా చెప్పడం ఉండదు, ధర్మం నచ్చేట్టుగా మార్చడం ఉండదు. ధర్మాన్ని మార్చేటువంటి అధికారం జగత్తులో ఎవ్వడికీ లేదు, గుర్తుపెట్టుకోండి. వీరు మాకు చాలా అనుకూలంగా చెబుతారు అని అంటే అక్కడ పోయినట్టే లెక్క. ఎప్పుడు ధర్మం చెప్పాలి అంటే మన సంప్రదాయంలో వేదం చెప్పాలి. ఒక వేదమాతకు మాత్రమే ధర్మాధర్మములను నిర్ధారణ చేసేటువంటి అధికారం ఉంది. వేదమును అనుసరించి పురాణములు, స్మృతులు మొదలైనవి వచ్చాయి. వేదము యందు లేనటువంటిది పురాణముల్లో ఉంటే దానిని గ్రహించడం కూడా సరి అయినది కాదు అన్నదే ఇక్కడ ఆర్ష సంప్రదాయం. కాబట్టి ఆధునికత పేరుతో సంప్రదాయాన్ని పాడు చేయటం అనేటువంటిది ఏమాత్రము మంచిది కాదు. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. ఆధునికత ముసుగులో సంప్రదాయ ఆచార వ్యవహారములను పూర్తిగా నాశనం చేసేటువంటి ఒక ఆధునిక సమాజము, ఒక ఆధునిక వ్యవస్థ ఇప్పుడు సమాంతరంగా వ్యాప్తమవుతోంది. కొత్త కొత్త సంప్రదాయాలు, కొత్త కొత్త మతాలు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ధ్యాన పద్ధతులు, కొత్త కొత్త జీవన విధానాలు ఏమీ ఎక్కరలే. మన తాతలు ఎలా బ్రతికారు, మనం అలా ఎందుకు బతకట్లేదు అన్న ఒక్క ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది. మన తాతలేం మిల్లెట్స్ తినలే, ఏం ఓట్స్ తిని బతకలే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇవన్నీ శుభ్రంగా అన్నీ తిన్నారు, బాగా పనిచేశారు. ఇప్పుడు పని తక్కువ, ఆరాటం ఎక్కువ, కాబట్టి రోగాలు ఎక్కువ. కాబట్టి జీవన విధానంలో ఆశ పెరిగింది, ప్రశాంతత లేదు. ఏ ఇల్లు చూసినా ఒక అశాంతి నిలయం, ప్రశాంతి నిలయం కాదు. ఈ జెన్జీ అని, జెన్ ఆల్ఫా అని, జెన్ బీటా అని ఈ కొత్త తరాలకు పేర్లు పెట్టి ఈ కొత్త తరాలను పాడు చేయటానికి వీలైనంత ప్రయత్నం జరుగుతోంది. ఆల్ఫాలు లేవు, బీటాలు లేవు, టాటాలు లేవు, బూటాలు లేవు. పితృపితామహ ప్రపితామహాదులే మనకు తెలిసిన వాళ్ళంతే. ఇవి తరాలు తప్ప ఈ కొత్త పేర్లు, కొత్త సంస్కృతులు. వాళ్ళు జెన్జీలండి. జెన్జీ అయితే ఏంటి? వాళ్ళు ఇలా ఉంటారండి, ఏ ఒక్కర్లే. అంటే ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే మన సంస్కృతి మీద దాడి ఈనాటిది కాదు, ఏనాటిదో. కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ సంప్రదాయం మీద, ఆర్ష ధర్మం మీద, భారతీయ జీవన విధానం మీద, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద దాడులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది ఈ రోజున ఇప్పుడు జరుగుతున్నవి చాలా తక్కువ, చాలా తక్కువ. తెలంగాణలో రజాకారుల మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే మా తాత ఉర్దూలో భాగవతం చదివాడు. అంటే అప్పుడు ఉర్దూ మీడియం ఉండే, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉండే. అంతటి కఠినమైన పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో హాయిగా చూడండి, ఇక్కడ గుడి కట్టుకున్నాం హైదరాబాద్ నడిబొడ్డున బ్యాంక్ కాలనీలో. మీరు ఎంత అద్భుతంగా, ఇంత మంచి దేవాలయం అంటే స్వేచ్ఛ. హాయిగా మన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లో ధర్మం గురించి మాట్లాడితే కూడా నాలుకలు కోసేశారు. భారతీయ జెండాను ఎగరవేస్తే
ఖైదు చేశారు. ఇవన్నీ తట్టుకొని మన తాతలు మనకు ఒక జీవన మార్గాన్ని చూపించి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉండవలసిన సమాజం. ఎందుకంటే రెండు రకాలు, ఒకటి ఆర్థికంగా అందరం బాగున్నాం, సామాజికంగా బాగున్నాం, కానీ అసలుగా బాగలేదు అంతే. అన్నీ ఉన్నాయి కానీ మన తెలంగాణలో సామెత అల్లు నోట్లో శనుందిరా అని. అన్నీ బాగున్నప్పటికీ ఏదో తెలియని కొరత, ఏదో తెలియని లోటు, ఏదో అన్వేషణ, ఏదో వెతుకులాట, ఇంకా దేనికోసమో ఏదో కావాలి. ఏం కావాలి అన్న దానికి స్పష్టత ఎక్కడా లేదు. ఇవన్నీ సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నవీనత అంటే ఆధునికత అనే పేరుతో సంప్రదాయాన్ని పాడు చెయ్యటం ఏమాత్రం కూడా ఉపేక్ష పనికిరాదు. ఇది మీరు తెలుసుకోండి. అలెగ్జాండర్ దగ్గర నుంచి చిట్ట చివరికి వెళ్ళిపోతే 326 ప్రాంతం నుంచి మనకు లభ్యమవుతున్న చారిత్రక ఆధారాల ప్రకారం మన దేశం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఇక్కడి సంపదను కొట్టుకొని వెళ్తూనే ఉన్నారు. చాలా సంపద తరలించబడ్డది. ఒక్కొక్క దేవాలయంలో రత్నాలు, రాసులు, నిధులున్నాయి. ఈనాటి సమాజానికి తెలిసింది ఒకే ఒక్క దేవాలయంలో బయటపడ్డ నిధి ఏమిటి? అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో ఉన్న నిధిని మీరు లెక్క పెట్టడానికి లెక్కలు లేవు. ఆ ఒక్క దేవాలయం దొరికింది. అలా దొరకని దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయం నవనిధులకు నిలయం. ఒక ఉడిపి దేవాలయం, పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతోంది. నిన్న మీరు రథయాత్ర చేసుకున్నారు. ఇప్పటికీ అనేక మార్మికమైనటువంటి అనేక రహస్యాలు అక్కడ. ఆ రహస్యాలను ఛేదించాలి అంటే ఆధునికత పనికిరాదు, శాస్త్రీయ దృక్పథం పనికిరాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఒక్కటే దేవుడిని మనకు దర్శింపచేస్తుంది మన భారతీయ సంప్రదాయం. కాబట్టి దీనికి నేను ఆధునికంగా దీన్ని నేను పరిశోధన చేస్తున్నా. మన ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది పనికిరాదు. ఆధునికత, శాస్త్ర విజ్ఞానం, కొన్ని వందల సంవత్సరాలుగా నెలకొన్నటువంటి సైన్స్తో భగవంతుణ్ణి నీవు చూడలేవు. భారతీయ ధర్మాన్ని, అందుకే నన్ను ఎవ్వరు అడిగినా నాకు చాలా కోపం వస్తుంది. మీరు సైంటిఫిక్గా చెప్పండి సుందరకాండ అంటే, సుందరకాండ సైంటిఫిక్ ఎలా చెప్తాము? రామాయణం సైంటిఫిక్గా చెప్పండి. ఇప్పుడు ప్రతి వారికి ఏం కావాలంటే సైంటిఫిక్ కావాలి. ఏమిటి సైంటిఫిక్? అని నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. నా తరంలోనే ఏదో 2G వచ్చింది, 3G వచ్చింది, 4G వచ్చింది, 5G వచ్చింది. ఇప్పుడు 5G నుంచి 6Gకి వెళ్తున్నాం. ఇన్ని మార్పులు వచ్చాయి. అంటే మారే సైన్స్తో మారని ధర్మాన్ని నువ్వు ఎలా చూడగలవు, ఎలా కొలవగలవు? గుర్తుపెట్టుకోండి. ఎలా దీన్ని చూస్తావు? సైన్స్ నిరంతర మార్పు. ఈ శాస్త్రవేత్త ఇవాళ ప్రకటించిన సిద్ధాంతం కొన్ని రోజుల తర్వాత రాద్ధాంతం. కానీ రామాయణం నందు ప్రతిపాదించబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ఈనాటికి కూడా ఆధునికంగా కూడా దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. అందుకే వాల్మీకి మహర్షి రామాయణం లిఖించేటప్పుడే ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ రాశాడు. ఏమిటి? యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఇది సిద్ధాంతం. ఈ భూమి మీద కొండలు, గుట్టలు, నదులు, చెట్లు ఇవి ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఈ రామాయణం ఉంటుంది. ఎంత విశ్వాసం చూడండి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది.
దీని వెనక ఎంత విజ్ఞానం ఉంది. నిరంతర జిజ్ఞాస మన మహర్షులది. ఉపనిషత్తులు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఒక కోర్సు. మొదలు రామాయణం వినాలి. రామాయణం బాగా అర్థమైతే భారతం బాగా తెలుస్తుంది. డైరెక్ట్గా మీరు భారతం పట్టుకుంటే మీకు అర్థం కాదు. రామాయణం బాగా చదివారనుకోండి, కావ్యం లలితంగా సాగుతుంది. అన్ని అనుష్ఠుప్ శ్లోకాలు చాలా మాధుర్యంగా ఉంటాయి. చాలా తేలిగ్గా, లైట్ ఫుడ్ అంటామే, అలా తేలిగ్గా మన జీవన విధానాన్ని మారుస్తుంది రామాయణం. హాయిగా ఉంటుంది. రామాయణం మొట్టమొదలు బాగా విన్నామనుకోండి, నెక్స్ట్ ఏమిటి? భారతం. అందుకే యవ్వన ప్రారంభంలో ఉన్నటువంటి పిల్లలకు రామాయణం వినిపిస్తే పెళ్లి చేసుకున్న తరువాత విడాకుల ప్రశ్నలు ఉత్పన్నము కావు. గుర్తుపెట్టుకోండి, పెళ్లి కంటే ముందే వినిపించాల్సింది రామాయణం. పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని భారతం శ్రవణం చేస్తే సంసారంలో లోటు పాటు ఏదీ లేకుండా తృప్తిగా బాగా సాగుతుంది. బ్యాలెన్స్డ్ లైఫ్ మహాభారతం చాలా బ్యాలెన్స్ చేస్తుంది లైఫ్. ఇక అన్నీ అయిపోతాయి జీవితంలో. ఇక దేనికోసం ఎదురు చూస్తున్నామంటే, దేహాన్ని వదిలిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, అన్ని తృప్తిగా పొంది ఉన్న ఈ జీవితంలో. అంటే ఆ దేహాన్ని ఎలా వదిలిపెట్టాలో, అన్ని బాగా ఉన్నప్పుడే వదిలిపెట్టాలి. ఆశను వదిలిపెట్టాలి, దేహాన్ని కాదు. అన్ని బాగా ఉన్నప్పుడు వదిలిపెట్టాల్సింది ఏమిటి అన్నప్పుడు, పరీక్షణ్ మహారాజు గంగా తీరంలో కూర్చొని శుక భగవానుడు చెప్పినటువంటి భాగవతాన్ని ఎలా శ్రవణం చేశాడో ఒక్కసారి మీరు తెలుసుకుంటే, ఈ 3 గ్రంథములతో మానవుడి జీవితం తప్పకుండా మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం జరిగిపోతుంది. ఇది మన సిలబస్. ఈ సిలబస్ను మనం ఫాలో అయితే లైఫ్లో ఫెయిల్యూర్ అనేది లేదండి. అసలు ఫెయిల్యూర్ అనేదే లేదు, సక్సెస్. కానీ ఇంత గొప్ప, అందుకే చూడండి 2026లో కూడా మనం ఇంత ఆనందంగా ఉండగలుగుతోంది. వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనంత ఒక గొప్ప సంతృప్తి, ఆత్మవిశ్వాసం. అంటే ఆత్మనిర్భర భారత్ అని చెప్తున్నారు ఇప్పుడు. ఎస్, ఆత్మనిర్భర భారత్ అనేటువంటిది ఇప్పటిది కాదు, రామాయణ కాలం నుంచి వస్తున్నటువంటిది. మధ్యలో కొన్ని రోజులు కోల్పోయిన దాన్ని తిరిగి పొందటమే. అంటే మాయలో పడినటువంటి జీవుడు మాయను వదిలిపెడితే ఏ విధంగా జ్ఞానం కలుగుతుందో అది ఇప్పుడు. అందుకే 2026లో కూడా ఇవాళ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఏ దేశాల్లో అంత సంతృప్తి లేదు. అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళంతా ఇండియా వైపు చూస్తున్నారు ఇప్పుడు. అమెరికాకు చెందినటువంటి అబ్బాయిలకు పిల్లలు ఇవ్వాలి అంటే అమ్మాయిలు ఎవ్వరు ఇవ్వట్లే. కెనరా బ్యాంకులో పనిచేసే క్లర్క్కైనా ఇస్తాను తప్ప అమెరికాకు మాత్రం మేము పంపించం అని ఒక రూఢిగా కూర్చుంటున్నటువంటి సమాజం ఇప్పుడు తయారైపోయింది. దీని వెనక కారణం ఏంటి చెప్పండి? దీని వెనక కారణం పటిష్టమైనటువంటి భారతీయ సనాతన ధర్మ ప్రాభవం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దీనికి మనం చేసింది ఏళ్ళే. దీని వెనక ఒక పటిష్టమైనటువంటి, ఎందుకు అంటే సంపద పోయింది మొత్తం. సంపద పోతే పోని, నో డోంట్ కేర్. భారతీయులు ఎప్పుడు సంపద గురించి ఆలోచన లేనే లేదు. దోచుకున్నంత వాడికి దోచుకున్నంత మహదేవ ఎప్పటి నుంచో ఉంది. మొన్న లండన్ వెళ్ళినప్పుడు నేను 50 పౌండ్లు టికెట్ పెట్టుకొని మ్యూజియంకి వెళ్ళాను. ఆ మ్యూజియంలో ఉన్న వస్తువుల్లో 75% మన భారతీయ వస్తువులే. శివాజీ వాడిన ఖడ్గం, కోహినూరు వజ్రం, నెమలి సింహాసనం, ఇటు దుంపతిగా మొత్తం. అంటే నాకు అర్థమైపోయింది, ఇంత గొప్ప ఆధునికంగా బతుకుతున్నా అంటే మీరు మొత్తం దొంగల బతుకే కదరా మీది. దొంగల్లాగా మొత్తం దోచుకొని తీసుకొచ్చి పట్టుకొని పోయారు. ఈ దేశ సంపదంతా
కొల్లగొట్టారు. సంపద కొల్లగొట్టబడిన దేశం నిజానికి ఇవాళ పేదరికంతో బాధపడాల్సిన దేశం. కానీ ఇంత పటిష్టంగా ఎందుకుంది అంటే సంపద మీద ఆధారపడ్డ దేశం భారతదేశం కాదు, జ్ఞాన సంపద మీద ఆధారపడ్డటువంటి దేశం నా భారతదేశం. ఇది ఈ దేశానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే భారత భా ఇత్యుక్తే జ్ఞాన, జ్ఞానే రతాః భారతాః, జ్ఞానమునందు నిష్ణాతులు. సంపద కొల్లగొట్టారు, పోయింది, ఎవ్వరు పట్టించుకోలే. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, మా తాతల్ని కూడా ఇలాగే ఉండేవారు. అసలు భూమి మీద మక్కువ, వస్తువుల మీద ప్రేమ ఇవి ఉండేవి కాదు. ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే ఏం చేద్దామని మీ ఇంట్లో ముసలమ్మలు హాయిగా వంటలు చేసుకుంటూ, ఏమండి మరి ఇక్కడ నెక్స్ట్ మంత్కు సరుకులన్నీ అయిపోతున్నాయి అంటే ఏమన్నా చెరువు దగ్గర ఓ ఎకరం అమ్మే అనే తేలిగ్గా, రాగం లేదు, రోగం లేదు, ఏదీ లేదు, తృప్తిగా బతికారు. అంత తృప్తి ఇవాళ మనకెందుకు ఉండట్లే చెప్పండి? అన్ని బాగానే ఉన్నాయి. 300 గజాలు, 500 గజాలు, లేకపోతే కోకాపేటలో మై హోమ్ భుజియాలో, మై హోమ్ బంగారంలోనో 62వ ఫ్లోర్లో 5000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్లో ఎవడున్నాడు అంటే గుడ్లగూపలాగా ఒక్కడు. ఏం చేస్తాడు? ఏం సాధిస్తాడు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందుకే వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి తిరిగి చూడగలిగితే ఏం కోల్పోతున్నాం? మనం కోల్పోతున్నది, మనం సంపాదిస్తున్నది రెండు చూడండి, మీకు అవగతం అవుతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయండి. కోల్పోయింది కాలం, దీన్ని వెనక్కి తీసుకురాలేరు. డబ్బు కోల్పోయాం, డబ్బును మరల వెనక్కి తీసుకురావచ్చు, అద్భుతంగా తీసుకురావచ్చు. జీరో నుండి మళ్ళీ జీరోకి వచ్చిన మరల దాన్ని పైకి తీసుకురావచ్చు. కానీ కాలాన్ని కోల్పోతే, వయస్సును కోల్పోతే ఎవడైనా దాన్ని తీసుకొని రాగలడా అన్న వివేచన చెయ్యగలిగితే చాలు. ఎందుకు ఇవన్నీ మాటలంటే మీకు ఒక్కటే చెబుతున్నాను మీ అందరికీ, పరుగులు తివ్వటం మానేసి ఆధ్యాత్మికత అనేటువంటి పదమునకు అర్థం తెలుసుకోవడం కాకుండా అనుభవించడం మొదలు పెట్టండి. ఆ అనుభవంలో మీ దుఃఖాలు పోతాయి, అసంతృప్తులు పోతాయి. అందుకే రామాయణం మొత్తం చెప్పుకోవటం అసాధ్యం. ఇప్పుడు ప్రవచనాలు కూడా మాకు ఏమైపోయిందంటే, ఒకప్పుడు నేను 7 నుంచి 8 గంటలు భాగవతం చెప్పేవాడిని, ఉదయం నుంచి సాయంత్రం దాకా. అలా నేను 224 భాగవత సప్తాహాలు చెప్పి ఉన్నాను, రోజు 7 గంటల చొప్పున. అలా వినేవాళ్ళు ఉండే మా ధర్మపురంలో. ఇప్పుడు వినేవాళ్ళకు ఓపికలు పోయినాయి. వినేవాడు కూడా 2xలో చెప్పండి, 5xలో చెప్పండి, 3xలో చెప్పండి అని మొదలుపెట్టారు. అంటే ఓపిక పోయింది. ప్రవచనం మొత్తం కూడా మీరు ఒక రీల్లో చెప్పాలి. 1 మినిట్లో ప్రవచనం చెప్పగలిగితే చాలా గొప్ప ప్రవచనకర్త అండి వీళ్ళు. 1 నిమిషంలో భారతం మొత్తం చెప్పాడు, 1 నిమిషంలో మొత్తం రామాయణం చెప్పాడు. పరీక్షిత్ మహారాజు 1 నిమిషం విన్నాడా భాగవతం? గంగా నది ఒడ్డున కూర్చొని సూర్యోదయం నుంచి మొదలైతే వారి ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండేది అంటే, శుక భగవానుడు అనేటువంటి వ్యక్తి అలా గంగా నది ఒడ్డున కూర్చుంటే వీళ్ళ ఇద్దరి కథ జరుగుతూ ఉంటే, ఆ గంగా నది కూడా ఉత్తుంగ తరంగాలతో ప్రవహించేటువంటి గంగా నది శుకుడు చెప్పేటువంటి భాగవత కథా మాధుర్యానికి ముగ్ధురాలైపోయి చివరికి గంగమ్మ కూడా రూపం ధరించి తన ప్రవాహ వేగాన్ని తగ్గించి హరిద్వారులో ప్రవహించేటువంటి గంగ వేరు, బద్రీనాథ్లో ప్రవహించే గంగ వేరు,
అదే మీరు శుకస్థలికి వచ్చి చూస్తే, శుకస్థలిలో మీరు చూసుకుంటే గంగ చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక్క శబ్దం కూడా ఉండదు. కారణం ఏమిటి అంటే అక్కడ కథ జరుగుతోంది అని గంగమ్మనే తన ప్రవాహ శబ్దాన్ని తగ్గించుకొని శుక భాగవతాన్ని శ్రవణం చేసినట్టుగా భాగవత మనకు సప్తాహం చెబుతూ ఉంటే, అటువంటి దివ్యమైనటువంటి కథ సూర్యోదయం మొదలుపెట్టి సూర్యాస్తమయం దాకా అలా శుక భగవానుడు చెబుతూ ఉంటే, పరీక్షిత్ మహారాజు ఒక్కడే కాదు, ఆయనతో పాటు వశిష్ఠ, వామదేవ, జావాలి, కాత్యాయన, మార్కండేయ, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, ఒకరేమిటి యావత్తు మహర్షులు, గంగా, కావేరి, తుంగభద్ర మొదలైనటువంటి నదులు, ఆ నదీమ తల్లులు ఒకరు కాదు, దేవ, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాది, మాననీయ, మహత్తర మహర్షి లోకమంతా కూడా ఆ శుకుడు భాగవతం చెబుతూ ఉంటే తన్మయులై తత్పరులై అద్భుతంగా అది శ్రవణం చేస్తూ ఉంటే సమయం తెలియట్లేదు, ఎవ్వరికి సమయం మీద దృష్టి లేదు. గంటలు గంటలు గడిచిపోతూ ఉంటే ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, ఏవీ లేదు, అన్నీ మరిచిపోయారు. ఒకటే దీక్ష, శ్రవణం 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 శ్రవణం. ఆ శ్రవణ జ్ఞాన యజ్ఞంలో ఒక రోజు చిట్ట చివరికి శుక భగవానుడే అడిగాడు పరీక్షిత్ మహారాజును, ఏవయ్యా ఇన్ని రోజుల నుంచి వింటున్నావు, కాస్త ఆపేద్దాం అనుకుంటున్నా, ఒక 2 నిమిషాలు అరగంటలో కాఫీ బ్రేకో టీ బ్రేకో ఇద్దాము, తీసేసుకో, కొంత విశ్రాంతి తీసుకో అంటే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి అంటాట, నివృత్తతరిషయుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ కుమార్ విరజ్యేత వినా పశుఘ్నాత్. హే శుక భగవాన్, భగవంతుడి యొక్క కథ మా సమస్తమైనటువంటి బంధములను తొలగింపజేసేటువంటిది, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికమనేటువంటి త్రివిధ తాపత్రయములను తొలగింపజేసి వింటూ ఉంటే చెవులకు ఆనందాన్ని కలిగింపజేసేటువంటి, సత్సంగంలో మహర్షుల చేత నిరంతరం గానం చేయబడేటువంటి, నారదాది మహర్షులకు జీవన మార్గమును చూపించినటువంటి, బ్రహ్మాది దేవతలకు బ్రహ్మత్వ సిద్ధిని కలిగింపజేసినటువంటి ఆ నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి కథ వింటూ ఉంటే వింటూ ఉంటే వింటూ ఉంటే వినాలనిపిస్తోంది తప్ప, ఆ కథ చెబుతున్నప్పుడు ఇది ఆపాలి, ఇక అవసరం లేదు, ఇక ఆపేయండి అని ఎవడంటాడయ్యా? ఈ జగత్తులో ఒకే ఒక్కడంటాడు, ఆ ఒకే ఒక్కడు పశుహంతకుడైన వ్యాధుడు మాత్రమే ఇక చాలు అని అంటాడు. కానీ మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం మీద ఆకాంక్ష కలిగినటువంటి, జిజ్ఞాస కలిగినటువంటి శ్రోత కథాశ్రవణానికి అడ్డు తగులుతాడా చెప్పండి? ఏ కథ చేత నాకు ఆకలి దప్పికలు మరచిపోయాయో, ఏ ఆకలి దప్పికల చేత నేను యుక్తాయుక్త విచక్షణ వివేక జ్ఞానాన్ని కోల్పోయి శమీకుడి యొక్క కంఠమునందు సర్పము వేసి ఈ శాపాన్ని తెచ్చుకున్నానో, అటువంటి ఆ ఆకలి దప్పిక అనేటువంటి ఆ సమస్తమైనటువంటి దాహాలు భగవత్ అమృత కథా శ్రవణ ధారలోపడ అవన్నీ కూడా లయమైపోయాయి స్వామి. కాబట్టి నాకు కావలసిందే కథ మాత్రమే తప్ప ఎప్పుడు కూడా మీరు ఆపొద్దు, ఇంకా చెప్పండి, వినరో భాగ్యము విష్ణు కథ అని పాదాల మీద పడిపోయాట. శుకుడు ఆశ్చర్యపోయాడు, అబ్బా భేష్, శ్రోత అలా ఉండాలి, అలా ఉంటేనే వక్త బాగా చెప్పగలడు, అంత శ్రద్ధ ఉండాలి. ఏదో పల్లికాయలు తింటూ వత్తులు చేస్తూ ఇవన్నీ అంటే ఒక పని అవసరంలే, కథా యజ్ఞం ఇది. ఉత్తర భారతదేశంలో దీనికి చాలా విశేషం ఉంది, దక్షిణ భారతదేశంలో కాస్త తక్కువ. కాబట్టి భగవత్ కథకు అంత మాధుర్యం ఉంది. నారదాది మహర్షుల జీవనాన్ని పరిశీలన చేస్తే నారదుడు బ్రహ్మర్షి ఏ విధంగా అయ్యాడు? మీరు ఎప్పుడు చదవలేదా? భాగవతం ప్రథమ స్కంధంలో నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతాడు. అంటే ఆనాటి మహర్షుల యొక్క జ్ఞాన దాహం
వారికి తృప్తి లేదు. సనత్కుమారుడి దగ్గరికి మీరు ఉపనిషత్తులు చదివితే బృహదారణ్యక ఉపనిషత్తు 7వ మండలం, బృహదారణ్యక ఉపనిషత్తులో 7వ మండలంలో కనుక మీరు చదివితే ఒక ఆఖ్యానం వస్తుంది. సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళినటువంటి నారద మహర్షి, నాకు ఇంకేదైనా చదువు చెప్పండి అని అంటాడు. వెళ్ళి సనత్కుమారుడు ఆశ్చర్యపోతాడు, ఇంకా చదివేంటయ్యా, నీకేం కావాలి అని. నువ్వు చదివిన విద్యలేమిటో చెప్పు అంటాడు. ఒకసారి తీసి చూడండి బృహదారణ్యక ఉపనిషత్తు. అక్కడ నారదుడు చెప్పిన విద్యలంటే నారదుడు తనకు ఏవేవి వచ్చో అవన్నీ సనత్కుమారుడికి చెబుతాడు. తనకు ఏవేవి వచ్చో చెప్పటానికి ఒక 2 పేజీలో పేజీన్నరనో పట్టింది. అక్కడ ఎన్ని విద్యలు వచ్చు నారద మహర్షికి. అన్ని విద్యలు వచ్చిన తరువాత కూడా ఇంకా ఏం కావాలయ్యా అన్నాడు. అంటే ఒక్క మాట అడిగాడు, ఇన్ని చదువుకున్నా ఏ జ్ఞానము చేత ఆత్మ సంతృప్తి పడుతుందో అటువంటి ఆత్మజ్ఞాన విద్య నాకు కావాలి అన్నాడు. అప్పుడు సనత్కుమార మహర్షి నారదుడికి చెప్పినటువంటి విద్యనే ఆత్మ విద్య. అది మీకు బృహదారణ్యక ఉపనిషత్తులో మీకు అంతటా వ్యాప్తంగా కనిపిస్తుంది. శుద్ధమైనటువంటి అద్వైత తత్వ వేదాంత ప్రతిపాద్యమానమైనటువంటి అద్భుత విజ్ఞానం. అందుకే చిట్ట చివరకు సమన్వయం చేసుకోవలసిన ఉపనిషత్తులనే, ఈ కథల ద్వారా అక్కడికి వెళ్ళటం. అందుకే ఈ సిలబస్లో అక్కడికి వెళ్ళాలి. చిట్ట చివరికి వెళ్ళవలసింది ఏమిటి అంటే ఉపనిషత్తుల దగ్గరికి వెళ్తే అక్కడ మనకు ఆగుతుంది ఇంకా. కాబట్టి దీనికి అంతెక్కడిది. అందువల్ల మేము చదువుకున్నామండి, మేము మనకి రామాయణం చాలాసార్లు విన్నామండి. ఆహా, ఎన్నిసార్లు విన్నా అది కొత్తదే. ఎన్నిసార్లు విన్నప్పటికీ ముఖే ముఖే సరస్వతి. ఒకరికి తోచినది ఇంకొకరికి తోచకపోవచ్చు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. భగవత్ కథను చెబుతున్నటువంటి వారు ఎవరైనా సరే వారు పూజ్యులే. వారికంటే గొప్ప వ్యక్తులు ఈ జగత్తులో లేరు అన్న భావనతో వినగలగాలి. ఒక సంప్రదాయం. ఆ విధంగా సద్గురువుల యొక్క కృప. రామాయణం 24వ మహాయుగం అండి. మీ అందరికీ తెలుసు. ఆది కావ్యము అని దీనికి పేరు. ఈ ఆది కావ్యం రామాయణంలో ఎప్పటిది? శ్వేతవరాహ కల్పే. అక్కడికి రండి. ఇది శ్వేతవరాహ కల్ప కథ. ఒక్క కల్పం, ఒక్క అవతారం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సందేహాల పుట్టలు. ఎన్ని ధర్మ సందేహాలు మేము చెప్పినప్పటికీ ఇంకా అడుగుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు సందేహాలన్నీ మేము డీడీలో చెప్పినా, ఎక్కడ టీవీల్లో చెప్పినా ఎంతసేపు పిండ ప్రధానాల గురించి వీటి గురించే సందేహాలు తప్పితే రామాయణ భారతాల గురించి అడిగే మా గురువు గారు చెప్పేవారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఎవరి పేరు చెబితే యావత్తు ఉభయ తెలుగు రాష్ట్రాలు పులకెంచిపోతాయో, ఎవరి పేరు చెబితే మహాభారతం అంటే తింటే ఆ గారెలు తినాలి, వింటే భారతం వినాలి, ఆ భారతం మల్లాది గారి నోట మాత్రమే వినాలి. ఆయన వ్యాసుడు. వ్యాసుల యొక్క దర్శనం. అభినవ వ్యాస అనే శృంగేరి జగద్గురువులు వారికి విడుదిచ్చారు. ఈ రోజున ప్రవచనం చెబుతున్నటువంటి పెద్ద పెద్ద వారందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించినటువంటి మహనీయులు మా గురుదేవులైనటువంటి పౌరాణిక సార్వభౌమ అని వారికి బిరుదు. ప్రవచనాన్ని షష్ఠి పూర్తి చేసుకున్న వ్యక్తి ఎవరు చేసుకోలే. ప్రవచనాలు చెబుతూ అందరూ కూడా జీవితానికి షష్ఠి పూర్తి చేసుకుంటారు. 60 ఏళ్ళు నేను పుట్టి అని, కానీ నేను ప్రవచనాలు మొదలుపెట్టి 60 సంవత్సరములు పూర్తయ్యాయి అని ప్రవచన షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి అభినవ వ్యాసులు, అస్మత్ గురువరేణ్యులు, పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారు నిరూపణ చేశారు. వారు అద్భుతంగా దీన్ని ఆవిష్కరించారు. ఏమిటి?
ప్రతి కల్పం భవేద్ రామ. రామావతారం ప్రతి త్రేతాయుగంలో రాదు. క్రిందటి త్రేతాయుగంలో రామావతారం రాలే, మీరు గుర్తుపెట్టుకోండి. అంతకుముందు వచ్చిన త్రేతాయుగంలో రామావతారము రాలే. ఎందుకంటే ప్రతి కల్పము, దీనికి పురాణ ప్రమాణం ఉంది. ఒక కల్పానికి ఒక రామావతారం, ఒక కల్పానికి ఒక కృష్ణావతారం. ఇది ఈ శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన రామకథ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. రామకథలు ఎన్ని ఉన్నాయి? ప్రతి కల్పానికి ఒక రామాయణం ఉంది. ఈ వాల్మీకి రామాయణం ఈ కల్పానికి చెందినటువంటిది. ఈ శ్వేతవరాహ కల్పం. ఒక కల్పం అంటే ఏమిటి చెప్పండి? ఒక కల్పం అంటే 14 మన్వంతరములు పరిపాలన కావాలి. ఒక కల్పం 14 మన్వంతరములు అంటే, ఒక మన్వంతరం అంటే ఎన్ని? ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే, చతుర్యుగాలు కలిపితే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 71 పూర్తయితే ఒక మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 14 పూర్తయితే ఒక కల్పం. ఆ కల్పం బ్రహ్మదేవుడికి ఒక రోజులాగా. ఇది మన కాల నిర్ణయ. ఇంకా లోతుగా వెళ్తే ఇంకా బాగుంటుంది. అందుకే ఈ టెలిస్కోపులు, బయోస్కోపులు, ఈ స్కోపులు, శాటిలైట్లు ఇవేవి చూడనంత సునిశ్చితమైనటువంటి కాల విభాగము మన భారతీయ విధానంలో మనకు ప్రతి పురాణంలో కూడా చూపించారు. ఏమి విధానం అంటే, కాబట్టి శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన రామావతారం వచ్చిన మహాయుగం ఏమిటి? చతుర్వింశతితమే మహాయుగే త్రేతాయుగే. 24వ మహాయుగం. 24వ మహాయుగంలో త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో విలంబినామ సంవత్సరం. ఆ విలంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో, నక్షత్రే అతిథి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునాసహ. వాల్మీకి రామాయణం. రామావతారం వచ్చింది అప్పుడు కరెక్ట్గా సరిగ్గా. అంటే ఈ రోజుకు ఎన్ని రోజులైపోయింది అంటే సుమారుగా దాదాపుగా 1,86,00,000 సంవత్సరాల క్రితం. ఇది రాముడికి సంబంధించిన జ్ఞానం. 1,86,00,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామకథ ఇప్పుడు మనం 2026లో 28వ మహాయుగంలో ఉన్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 24వ మహాయుగం, 28వ మహాయుగం. అంటే రామావతారానికి మనకు మధ్యలో 4 మహాయుగాల డిఫరెన్స్ ఉంది. 4 మహాయుగాల డిఫరెన్స్. అప్పుడు మీరు అడగొచ్చు, నన్ను డౌట్ ఏమని అడగొచ్చు? ఆ మహాయుగాల్లో వ్రాసినటువంటి రామకథ ఎట్లా నిక్షిప్తం చేశారు? దీన్ని గ్రంథస్థం ఎలా చేశారు? ఏ హార్డ్ డిస్క్ లో దాచిపెట్టారు? దీనికి ఆధారం ఎలా మీరు చూపిస్తారు? ఎందుకంటే ప్రింటింగ్ మిషన్లో వచ్చినవి మొన్న, తాటి ఆకులు మొన్న వచ్చాయి. కాబట్టి ఇంత మిషనరీ ఏవీ లేనటువంటి రోజుల్లో ఈ పుస్తకాలు వస్తే దీన్ని ఎలా ఉంచగలిగారు అన్న సందేహాలకు సమాధానాలు సప్రమాణంగా కూడా మనకు దొరుకుతాయి. ప్రతి కల్పం ఎలాగైతే ఉందో దేవీ భాగవతం, శ్రీమద్ భాగవతంలో ఒక ప్రమాణం ఉంది. ఏమిటి? ప్రతి కల్పానికి రామకృష్ణాది అవతారాలు వస్తాయి. కానీ ప్రతి యుగంలో వచ్చేటువంటి, ప్రతి మహాయుగంలో వచ్చేటువంటి ద్వాపరంలో మాత్రం వ్యాస భగవానుడు వస్తాడు. ద్వాపరే విష్ణు వ్యాస రూపేణ
ద్వాపరే ద్వాపరే విష్ణు. ప్రతి ద్వాపర యుగంలో వేదవ్యాసుల వారి యొక్క అవతారం జరుగుతుందండి. ఈ రోజున మన గ్రంథాలన్నీ ఉండటానికి, మన వాంగ్మయమంతా ఈ విధంగా ఉండటానికి ఆధారమే వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహం. ఆ వేదవ్యాసుల వారు ఎవరో కాదు, ఇప్పటికీ ఆయన చిరంజీవిగా ఉన్నారు. అశ్వత్థామ బలిహి వ్యాస హనుమాన్శ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. 7 చిరంజీవుల్లో వ్యాసుల వారు ఒకరు. ఇప్పటికీ వ్యాసుల వారు ఎక్కడ ఉన్నారు? సరస్వతీ నదీ తీరంలో బదరీ క్షేత్రంలో, అక్కడ ఆ బదరీ వృక్షముల యొక్క మధ్య భాగంలో కూర్చొని అవ్యక్తంగా ఉంటారట. ఇప్పటికీ ఉన్నారు. ఎవరికి దర్శనం ఇచ్చారు? ఆదిశంకరులకు దర్శనం ఇచ్చారు. ఈ కలియుగంలో ఆయనను దర్శించింది ఆదిశంకరులు. అలాగే స్వప్న రూపంలో వ్యాస అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని పొందినటువంటి ఇంకొక మహనీయుడు కవిత్రయ భారతాన్ని మనకు అందించినటువంటి కవిత్రయంలో ఒక్కరైనటువంటి సోమయాగం చేసినటువంటి తిక్కన సోమయాజికి కూడా వ్యాస భగవానుడి యొక్క దర్శనం జరిగినట్టుగా చరిత్ర మనకు చెబుతోంది. అటువంటి వ్యాసుని మనం చూడాలా అంటే వ్యాసుని చూడటం మన కష్టం. ఎందుకంటే వ్యాస స్వరూపాన్ని మహాభారతంలో దర్శించినటువంటి ఎవరో అంబిక అనేటువంటి ఆవిడ కళ్ళు మూసుకుంది. మామూలుగా ఉన్నాడు ఆయన. అభ్రశ్యామ పింగ జటాబద్ధ కలాప ప్రాంశుహుదండి. నల్లగా ఉంటాడు వ్యాస భగవానుడు. చూడలేం, వ్యాసుని చూడలేం. కాబట్టే వ్యాస అంశతో ఈ జగత్తులో అవతరిస్తారు మహనీయులైనటువంటి పండితులు. వారే వ్యాస స్వరూపంగా మనం భావన చేస్తే చాలు. అందుకే ఆ వ్యాసుడి యొక్క గుర్తుగా, ఆ వ్యాసుడి యొక్క పూజకు ప్రతీకగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజున ఏం పెట్టుకున్నాం మనం? గురు పౌర్ణమి అని పెట్టుకున్నాం. అది వ్యాస పౌర్ణమి. ఆషాఢ మాసంలో ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి వ్యాస పౌర్ణమి. కానీ ఎక్కడా వ్యాస పూజ చెయ్యరే. అసలు వ్యాసుని మర్చిపోయామే. వ్యాసుడికి బదులు ఇంకో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టామే. గురు పౌర్ణమి కాస్త గురు పౌర్ణమి అనేటువంటిది కోల్పోయి అది వ్యాస పౌర్ణమి అని తీసేసి మార్చేసామే. ఇదంతా చేసింది ఎవరు? మనం. తప్పు మనది. ఈ పౌర్ణమి వ్యాసుడిది. వ్యాస స్వరూప గురువులను ఆరాధించేటువంటి స్వరూపం. దీనికి ఆధారం బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణంలో షోడశ దత్తాత్రేయ అవతార కథనంలో ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున దత్తాత్రేయ భగవానుడు ఆది గురువుగా అవతరించినట్టుగా ఒక కథ మనకు కనిపిస్తోంది. ఆది గురువు దత్తాత్రేయుడు అవతరించింది ఆషాఢ శుద్ధ పూర్ణిమ. ఏది? 16 అవతారాల దత్తావతార కథనంలో. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పూర్ణిమ. అది మనం గురువులను ఆరాధించాలి. వ్యాసుని చూడలేదు, వ్యాస స్వరూపాన్ని దర్శించాలి. వ్యాసుడు ఇప్పటికీ ఉన్నాడు. హనుమంతుడు ఎలా ఉన్నాడో వ్యాసుడు అలాగే ఉన్నాడండి. అందుకే మాకు పురాణ సంప్రదాయంలో కూడా మా గురువు గారు చెప్పేది ఏమిటి అంటే, అరే పురాణం అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, పుస్తకం నీవు చూచినా చూడకున్నా కూడా నీ ముందు వ్యాసపీఠం పెట్టుకొని ఒక గ్రంథం పెట్టుకొని ఉండవలసిందే. ఇది వ్యాస సంప్రదాయం అని మా గురువులు మాకు ఉపదేశం చేశారు. తప్పకుండా ఈ వ్యాసపీఠం మీద అలా పెట్టుకుంటే వ్యాస భగవానుడి ఆరాధన జరిగినట్టే లెక్క. కాబట్టి మనం కోల్పోయాం కదా. వ్యాసుడు ఏం చేస్తాడు? అంతకుముందు ఉన్నటువంటి విజ్ఞానమునంతా నిక్షిప్తం చేసి గ్రంథస్థం చేస్తాడు. ఆ వ్యాసుల వారి నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. వ్యాసుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అంశనే. అందుకే 30 మంది వ్యాసుల యొక్క కథ మనకు పురాణాల్లో ఉంది. దానిలో ఒకానొక అంటే
నాలుగవ స్వరూపమో మూడవ స్వరూపమో వాల్మీకి వ్యాసస్థానం ఇచ్చాడు. అంటే ఒకానొక మహాయుగంలో వ్యాసుల వారి కంటే ముందు వాల్మీకి మహర్షికి కూడా వ్యాసస్థానాన్ని పొందినట్టుగా దేవీ భాగవతంలో మనకు ఆధారం కనిపిస్తోంది. కాబట్టి ఇది రామాయణము ఇన్ని యుగాల నుంచి ఎలా వస్తుందంటే గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదో భద్రపరుస్తున్నాం, ఏది పెన్ డ్రైవ్లలో లేకపోతే హార్డ్ డిస్క్లలో విజ్ఞానాన్ని భద్రపరుస్తున్నాం అనుకుంటున్నారు. అసలు ఈ భద్రపరిచే విధానం అనేటువంటిది భారతదేశంలో లేదండి. ఎందుకంటే భద్రపరిచే విధానం అంతా పాశ్చాత్యులేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, పాశ్చాత్యులంతా వీళ్ళ పుస్తకాలు తగలబెట్టేస్తే వీళ్ళ మొత్తం జ్ఞానం పోతుంది అని తక్షశిలా నలంద విశ్వవిద్యాలయాల్లో ఉన్న 90 లక్షల పుస్తకాలను తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత పాశ్చాత్యులు అనుకున్నారట ఇంకా భారతదేశంలో విజ్ఞానం అంతా పోయింది. ఎందుకంటే వాళ్ళ వేదాలను తగలబెట్టాం, శాస్త్రాలను తగలబెట్టాం, పురాణాలను తగలబెట్టాం. 90 లక్షల పుస్తకాలు ఆరటానికి అంటే 10 సంవత్సరాలు పట్టిందట తగలబెట్టడానికి. ఇది చరిత్ర, మీరు తీసి చదవండి. ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉంటుంది, ఇది కావాలంటే చదవండి. 90 లక్షల పుస్తకాలు తగలబెట్టినా భారతీయులకు జ్ఞానం ఎందుకు పోలే అంటే పోలేదు. కారణం ఏమిటి అంటే భారతీయులెవ్వరూ పుస్తకాల మీద ఆధారపడ్డ జ్ఞానులు కాదు, మస్తకాల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. పుస్తకం కాదు, మస్తకం తగలబెడుతూ ఉంటే గురువులంతా చూచారట. పోతే పోని మరణ గురు శిష్య సంప్రదాయంలో వేదాలు బయలుదేరాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గురు శిష్య సంప్రదాయం ఉన్నంత కాలం విజ్ఞానం నాశనం కాదు. ఇది మన సంప్రదాయం. అందుకే గురుకులాల్లో గురు శిష్య సంప్రదాయంలో వేదాలు ఎలా వచ్చాయండి? గురువు చెబితే శిష్యుడికి పరంపరగా వచ్చే ఇవన్నీ. ఈ పరంపర మనకు లేదా? ఉంది. ఆ పరంపర మనం కోల్పోయాం. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం. సదాశివుడు గురువు, పూర్వేషామపి గురువు. సదాశివుడికి నారాయణుడు, నారాయణుడికి బ్రహ్మ, బ్రహ్మకు శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు, వ్యాసుల వారికి శుకుడు, శుకుల వారికి గౌడపాదులు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకరుల వారికి అస్తామలక, తోటక, పద్మపాద, సురేశ్వర నలుగురు శిష్యులు. ఆ పరంపరలో పూరిలో ఒక పీఠం, ద్వారకలో ఒక పీఠం, అలాగే బదరీలో ఒక పీఠం, శృంగేరిలో ఒక పీఠం, 4 గురు పరంపరలు. శృంగేరి పరంపరలో ఒక విద్యారణ్య భగవత్పాదులు, ఇక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి గురువుల పర్యంతం. ఈ విధంగా ఒక పరంపర నడిచింది. ఈ పరంపరలే ఈనాడు విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. కాబట్టి రామాయణం ఇవాళ వచ్చింది అంటే ఇప్పుడు నేను చదువుకున్నాడు, ఒక పరంపర ఉంది మాకు. ప్రతి వ్యక్తికి ఒక పరంపర ఉంది. ఎందుకంటే ఆ పరంపరను చెప్పేదే గోత్రాలు. మీ గోత్రం ఏమిటి అన్నప్పుడు మాది శ్రీవత్స గోత్రం, మాది భారద్వాజ గోత్రం అన్నప్పుడు ఆ గోత్రంలో ఉండేటువంటి ఋషులు, ఆ ఋషుల యొక్క పరంపర, దానికి సంబంధించిన సూత్రం, ఇవన్నీ కోల్పోయామే. ఇవన్నీ ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్నాం. అంటే మన జీవనాలకు ఆధారం. ఆ విధంగా వచ్చిందండి రామాయణం, భారతం, భాగవతం. భారతం అంటే మొన్ననే జరిగింది, క్రిందటి ద్వాపరంలో జరిగిన కథ. రామాయణం 4 మహాయుగాల కింద జరిగిన కథ. దేవీ భాగవతంలో ఇంకా 3 మూలకు వెళ్తే చాలా రహస్యాలు దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి ఆదర్శ విజ్ఞానంలో 24,000 శ్లోకాలతో ఆవిష్కృతమైనటువంటి గ్రంథమే వాల్మీకి రామాయణం. కూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఎవరి వాల్మీకి? స్కంద పురాణం. వాల్మీకి రభవత్ బ్రహ్మ
తస్య వాక్ సరస్వతి. వాల్మీకి సాక్షాత్తు సరస్వతీ స్వరూప బ్రహ్మ అవతారం. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్సమర్థశ్చ కశ్చైకో ప్రియదర్శనః. ఇలా ప్రశ్న పరంపరతో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఒక ప్రశ్న మొదలవుతుంది గురువు దగ్గర శిష్యుడికి. శిష్యుడు అడుగుతాడు. ఇక్కడ వాల్మీకి శిష్యుడు నారద మహర్షి గురువు. వచ్చినటువంటి నారదుడిని అడిగాడు. ఏమని అడిగాడు? వాల్మీకి మహర్షి సాంప్రతంలోకే ఈ వర్తమాన కాలంలో ఈ భూమండలంలో ఈ 16 గుణములతో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా నీకు తెలుసా అన్న ప్రశ్నతో మొదలైంది రామాయణం. అప్పుడు దానికి సమాధానం చెప్పడానికి నారద మహర్షి బహవో దుర్లభాశ్చైవ యద్వయా కీర్తితా గుణాః. నీ చేత కీర్తించబడిన 16 గుణములు పరిపూర్ణంగా ఉన్నటువంటి మానవుడు ఈ జగత్తులో ఉండటం బహు దుర్లభం. ఉండరు. కానీ లోకాలన్నీ తిరిగిన తర్వాత మహర్షుల ద్వారా పెద్దల ద్వారా నాకు అంది వచ్చినటువంటి విజ్ఞాన పరంపర ద్వారా నా తపస్సు ద్వారా నేను దర్శించినటువంటి జ్ఞానము ద్వారా నేను పొందినటువంటి సమాధానం నీకు చెబుతున్నాను అని చెప్పి అప్పుడు నారద మహర్షి సమాధానం చెబుతాడు. ఆ సమాధానమే ఏమిటి అంటే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నిజతాత్మా మహావీర్యః ధృతిమాన్ వశి. అలా మొదలైంది రామాయణ కథ. ఈ లోకంలో ధర్మాత్ముడు, గుణవంతుడు, శీలవంతుడు, మహితాత్ముడు, మహనీయుడు, ఎవడి కోపంకి దేవతలు భయపడతారో, అరవీర భయంకరుడై ఎవరి యొక్క ఆగ్రహ ఆవేశాలకు దేవతలు కూడా మహర్షులు కూడా భయపడిపోతారో, ఎవరి యొక్క దివ్యమైనటువంటి పరిపాలన చేత జగత్తంతా ఆనందించబడుతుందో, ఎవడి యొక్క నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప ధామ దర్శనం చేత జగత్తంతా పులకించబడుతుందో, ఎవరి యొక్క నామ ప్రభావము చేత సమస్తమైనటువంటి జన్మలు తరించబడి తారకమనేటువంటి మంత్రము చేత ఈ జగత్తు తరించబడుతుందో, అటువంటి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూప ఈ జగత్తు యందు ప్రాదుర్భవించినటువంటి దివ్య లావణ్య సముద్భూత సమస్త దేవతా స్వరూపుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కొడుకుగా అవతరించినటువంటి రామచంద్రుడి కంటే గొప్పవాడు ఈ జగత్తులో ఇంకెవరున్నారయ్యా అన్న సమాధానానికి ఇంకా నేను వర్ణించిన విశేషణాలు చాలా తక్కువ. ఒక్కొక్క విశేషణంతో కనుక ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటే కొన్ని సంవత్సరాల వరకు నడుస్తుంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి పొంగిపోతాడు అది చెబుతూ ఉంటే. రాముడి గురించి ఒక రాముణ్ణి బయటకు చెప్పటానికి ఎన్ని విశేషణాలు వాడారు. దీన్ని ఏమంటారు అంటే ఇప్పటి భాషలో మీకు అర్థం కావటానికి ఎలివేషన్. ఇదే ఫాలో అయ్యారు ఇప్పుడు సినిమా డైరెక్టర్లు. వాల్మీకిని, నారదుణ్ణి, వాల్మీకి మహర్షిని, వ్యాసుని ఫాలో కావలసిందే ఎవరైనా, ఎంత గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ అయినా. ఎందుకంటే పురాణాల్లో రామాయణ భారతాల్లో ఉన్నంత ఆ అద్భుతమైనటువంటి పాత్ర ఔచిత్యాలు, ఆ ధీరోదాత్తాది గుణాలు, ఆ లావణ్యము, ఆ కథా సన్నివేశాలు అదే రామాయణం కంటే స్క్రీన్ ప్లే మీరు ఎక్కడ చూడగలుగుతారు? మహాభారతం కంటే గొప్ప స్క్రీన్ ప్లే ఎక్కడ ఉంటుంది? అసలు మహాభారతం చదువుతూ ఉంటే ఇప్పుడు ఏమంటారు, రోమాలు నిక్కబడుచుకోవడం కంటే మీకు అర్థం కావే భాషలో చెప్పాలంటే గూస్ బంప్స్ అంతే మహాభారతం చదివితే. కాబట్టి రాముడు అక్కడ మొదలైపోయింది కథ. వెంటనే ఇంటికి వచ్చినటువంటి వాల్మీకి మహర్షి అదే మనస్సులో పెట్టుకొని తమసా నదీ తీరానికి వెళ్తాడు.
అక్కడ క్రౌంచ పక్షుల జంటలో ఒక క్రౌంచ పక్షి వియోగాన్ని చూస్తాడు. ఆ వియోగం వల్ల పుట్టినటువంటి కరుణతో ఆయన హృదయమంతా ద్రవిస్తుంది. అప్పటికే నారద మహర్షి యొక్క బోధ అతడిలో వివేకాన్ని పెంచింది. ఆ దుఃఖంతో ఇంటికి వస్తాడు. ఆ దుఃఖంలో చెప్పిన శ్లోకము శిష్యుడైన భరద్వాజ మహర్షి వ్రాసుకుంటాడు. సరిగ్గా ఆయన చెప్పినటువంటి శ్లోకము అద్భుతమైనటువంటి అక్షరములతో 16 అక్షరములతో ఆయన కనిపిస్తూ ఉన్నది. అనుష్ఠుప్ ఛందస్సులో విశేషమైనటువంటి ఆ శ్లోకాన్ని చూచినాడు. మా నిషాదం అనేటువంటి ఆ శ్లోకంతోనే మా నిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకం. వెంటనే బ్రహ్మదేవుడు వస్తాడు. నా నోటి నుంచి శ్లోకం ఎలా వచ్చింది? నీ నోటి నుంచి నీ శ్లోకం రాలేదయ్యా, మచ్చందా దేవతే బ్రహ్మణ్య, నా ఆజ్ఞ వల్ల వచ్చింది అన్నట్ట. నేనేం చెయ్యాలి? నువ్వు రామాయణం రాయి అన్నట్ట. ఆ యోగ్యత నాకుందా అన్నట్ట. నీకు ఆ యోగ్యత ఉంది అని చెప్పటానికే నేను వచ్చానయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడి ప్రేరేపణతో కూర్చొని వాల్మీకి రామాయణం మొదలు పెట్టినాడు రాయటం. అలా వ్రాస్తూ ఉన్నప్పుడే రామకథ జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, వాల్మీకి మహర్షి రాస్తున్న సమయంలో అప్పటికే రామాయణం జరుగుతోంది. సరిగ్గా రామకథ కొంత పూర్తయిపోయింది. సీతమ్మ వారు వదిలిపెట్టబడి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలోకి చేరింది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేరిన సీతమ్మను చూచినాడు. భగవంతుని యొక్క ఆదేశం అనుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆవిడ ప్రసవించింది. కుశలవులు అనేటువంటి 2 పుట్టినారు. వాల్మీకి చాలా ఆనందమైంది. నేను రచించిన ఈ రామాయణాన్ని ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. ఎవరికి చెబితే ఈ లోకమంతా వింటుందో అని ఎదురు చూస్తున్న అతడికి భగవంతుడే పంపించాడు. అందుకే మొట్టమొదలు రామాయణాన్ని వాల్మీకి మహర్షి వ్రాస్తే అది చెప్పింది ఎవరికి అంటే కుశలవులకు పాఠం చెప్పినాడు. ఆ కుశలవులు సరిగ్గా అశ్వమేధ యాగం జరుగుతూ ఉంటే ఆ మునులంతా ఆశ్రమానికి అక్కడ అయోధ్యకు వెళ్తే ఆ మునుల యొక్క ఆశ్రమాల్లో ఈ పిల్లలు గానం చేస్తూ ఉంటే శత్రుఘ్నుడు ఉన్న లక్ష్మణస్వామి విని, అరే మా అన్నయ్య కథను ఇంత బాగా గానం చేస్తున్నారే అని ఆ 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళి రాముడి యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళగా, అప్పుడు రాముడి యొక్క సన్నిధిలో రాముడి పోలికతో ఉన్నటువంటి కుశలవులను చూచినటువంటి రాముడు ఆశ్చర్యాన్ని పొందగా, అప్పుడు మొదలు పెట్టండి అంటే అలా మొదలు పెడతారు కుశలవులు రామాయణ కథను. అలా మొదలు పెట్టినటువంటి రామాయణ కథ మొట్టమొదలు పరిపూర్ణంగా పాడింది కుశలవుడైతే, దాన్ని మొట్టమొదలు పరిపూర్ణంగా విన్నది కూడా రామచంద్రమూర్తే. గుర్తుపెట్టుకోండి, రామాయణానికి మొదటి శ్రోత ఎవరు అంటే పాఠం చెప్పుకున్నట్లు కాదు, బయట శ్రోత ఎవరు అంటే రామకథను విన్నటువంటి వాడు మొట్టమొదలు రామచంద్రమూర్తే. కాబట్టి ఈనాటికి ఉంది రామకథ. అక్కడి నుంచి బాలకాండలో మనకు మొదలవుతుంది. ఎంత గొప్ప కథ చెప్పండి. అందుకే వాల్మీకి మహర్షి ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఈ రామకథకు. రాముడి బాల్యం బాలకాండ. సంస్కృత పరిజ్ఞానం పొందగలిగిన వాడికి ఇలా చెప్పగలుగుతాడు. అరే రాముడి బాల్యం కాబట్టి బాలకాండ, అయోధ్యలో జరిగిన కథ కాబట్టి అయోధ్యకాండ, అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళారు కాబట్టి అరణ్యకాండ, అక్కడి నుంచి వెతుక్కుంటూ బయలుదేరారు కాబట్టి కిష్కింధ, అక్కడి నుంచి కథ జరిగిందంతా లంకలో జరిగినటువంటి కథ కాబట్టి తర్వాత వచ్చేటువంటి కథకు మిగతా పేర్లను బట్టి చూస్తే పెట్టవలసిన పేరేమిటి అంటే లంకకాండ అని పెట్టాలి. కానీ లంకకాండ అని అయోధ్యలో జరిగిన కథ అయోధ్యకాండ అయినప్పుడు, కిష్కింధలో జరిగినటువంటి కథ కిష్కింధకాండ అయినప్పుడు, లంకలో జరిగినటువంటి కథ లంకకాండ అని ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి కదా. కానీ అక్కడే వాల్మీకి మహర్షి యూటర్న్ తీసుకున్నాడు. తీసుకొని దీని పేరు లంకకాండ కాదు, దీని పేరేమిటి అంటే ఇది సుందరకాండ అని పేరు మార్చినాడు. మొత్తం రామాయణం మొత్తం మీద 7 కాండల్లో ఏ కాండకు లేనటువంటి ఒక పేరు ఈ కాండకు మాత్రమే ఉంది. ఇంకా ఏ కాండకు లేదు.
గమ్మత్తు ఏమిటి అంటే ఈ ఒక్క వాల్మీకి రామాయణమే కాదు, మీకు మొత్తం రామాయణాలు ఎన్నున్నాయో తెలుసా? భరద్వాజుడు అనేటువంటి మహర్షి తాను వ్రాసుకున్నాడు ఒక రామాయణం, దాని పేరు భరద్వాజ రామాయణం అన్నాడు. ఆనంద రామాయణం, అలాగే వాసిష్ఠ రామాయణం, హనుమదు రామాయణం. హనుమంతుడు తనకు తాను ఒక రామాయణం రాసుకున్నాడు. ఇంతమంది రామాయణాలు రాసుకున్న అన్ని రామాయణాల్లో కనిపించే ఒకే ఒక్క పేరు సుందరకాండ. గుర్తుపెట్టుకోండి, వాల్మీకి రామాయణంతో పాటు ప్రతి రామాయణంలో ఈ పేరు కనిపిస్తుంది. ఏమిటి సుందరం? ఇక్కడ సుందరుడంటే హనుమంతుడా? సుందరుడంటే రాముడా? సుందరుడంటే లేకపోతే సుగ్రీవుడా? సుందరుడంటే రావణాసురుడా? ఎవరు? ఈ సుందరకాండ ఏమిటి? దీనికి పేరు నామ ఔచిత్యం ఏమిటి? ముందు నామ ఔచిత్యంతోనే బయలుదేరుతాం. అందులో గమ్మత్తు ఏమిటి? రామాయణ ప్రారంభం మీకు మొదటి శ్లోకం ఏమిటి? మొదటి శ్లోకం? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం. మొదటి శ్లోకం ఎలా ప్రారంభమైంది? ఏ అక్షరంతో మొదలైంది? టకారంతో మొదలైంది. తపస్వాధ్యాయ నిరతం. సరిగ్గా సుందరకాండ కూడా ఏ శ్లోకంతో మొదలైంది? తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః జిజేష పదమన్వేష్టుం చారణాచదితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వో చికీర్షం కర్మ వానరః సముదగ్ర శిరోగ్రీవక గవాం పతిరివా బభో. ఇది రెండవ శ్లోకం. తతో రావణ నీతాయాః. తతః అనే శబ్దంతో మొదలైంది. తతో రామాయణ ప్రారంభం తకారంతో మొదలు. రామాయణంలో ఐదవ కాండమైనటువంటి సుందరకాండ కూడా తకారంతో ప్రారంభం. ఇంకా బాగా గనక దీన్ని గుర్తిస్తే తతః అంటే ఏంటి అర్థం? సంస్కృతంలో అటు పిమ్మట, అటు తరువాత అని అర్థం. సాధారణంగా వేదాంత విద్య ఏదైనా సరే ఈ శబ్దంతోనే మొదలవుతుంది. బ్రహ్మ విద్య ఆరంభం తత్శబ్దంతోనే ప్రారంభం. బ్రహ్మ విద్యకు మూలమిది. అందుకే బ్రహ్మసూత్రములో మొదటి బ్రహ్మసూత్రం ఎలా మొదలవుతుంది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదలు. ఇక్కడ అథ సంస్కృతంలో అటు పిమ్మట, తతః ఒకే శబ్దం ఇక్కడ. అంటే వాల్మీకి మహర్షి బాగా ఆలోచిస్తే సుందరకాండ సిలబస్ వేరు, సుందరకాండ నిరూపణం వేరు. సుందరకాండ మిగతా కాండల్లాగా కాదు. అందుకే ఇక్కడ ఒక అగస్త్య సంహిత అనేటువంటి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం నాకు దొరికింది. ఏమిటి? యదా సర్వేషు దేవేషు శ్రీరామః పరమో మతః తదా రామాయణే శ్రీమాన్ సుందరకాండ ఉత్తమః. ఇది ఇంత గొప్ప శ్లోకం. అంటే యదా సర్వేషు దేవేషు అంటే సమస్తమైనటువంటి దేవతల యందు రాముడు గొప్పవాడు కలియుగానికి. శ్రీరామః పరమో మతః తథా. అదేవిధంగా రామాయణ గ్రంథంలో శ్రీమాన్ సుందరకాండ ఉత్తమగా, దేవతలందరిలోకెల్లా శ్రేష్ఠుడు రామచంద్రమూర్తి. అలాగే రామాయణంలో ఉన్నటువంటి అన్ని కాండల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి కాండ సుందరకాండ. ఇది మనకు అద్భుతమైనటువంటి సంహితా గ్రంథాల్లో కనిపిస్తున్నటువంటి మహత్వం. కాబట్టి
పురాణంలో ప్రతి కాండకు ఒక పారాయణ విధానం ఉంది. బాలకాండ ఎలా పారాయణం చెయ్యాలి, ఎందుకంటే పారాయణ గ్రంథాలు ఇవన్నీ కేవలం కథ చెప్పుకోవటానికే కాదు, పారాయణం చెయ్యటానికి కూడా రామాయణ పారాయణానికి ఒక విధానం ఉంది. పునర్వసు నక్షత్రంతో మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం వరకు మనకు రామాయణ పారాయణానికి ఒక విధానం ఉంది. రోజు ఎన్ని సర్గలు పారాయణం చెయ్యాలి, రామాయణంలో వచ్చేటువంటి వాటిని సర్గలు అంటారు. ఒక్కొక్క భాగానికి పేరు కాండము అంటారు. మహాభారతంలోనేమో పర్వము అంటారు, అక్కడ వేరు. అలాగే అక్కడ ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఒక్కొక్క అక్కడ పర్వ శబ్దంతో వాడారు. ఇక్కడ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, సుందరకాండ ఈ విధంగా వాడారు. కాబట్టి ఇక్కడ కాండలు, అలాగే సర్గలు అన్నారు, అక్కడ అధ్యాయాలు అని చెప్పారు, పేరు విభాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ సంహితా గ్రంథాల్లో రామాయణ పారాయణానికి పునర్వసు నక్షత్రంలో మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం మొత్తం కూడా సరిగ్గా రామాయణ అంటే శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణంతో మరల పునర్వసు నక్షత్రంతో ముగుస్తుంది. ఇలా యావత్ జీవితమంతా కూడా పునర్వసు నక్షత్రానికి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రంతో రామాయణ పారాయణం ముగించేటువంటి మహనీయులు ఈ దేశంలో చాలా మంది అంతర్గతంగా ఉన్నారు. అటువంటి మహనీయులు ఇవాళకి ఎవరు పారాయణం చేస్తున్నారో వారందరికీ మనం నమస్కారం చేద్దాం గుప్త రూపంలో. ఎందుకంటే మనం చేయని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేసేవారికి ఒక నమస్కారం చేస్తే ఆ పుణ్యము మనకు వచ్చేస్తుంది. సభాముఖంగా కూడా మనం చెయ్యాలి. అలాగే సుందరకాండకు ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ప్రతి కాండ పారాయణానికి ఒక ధ్యాన శ్లోకం ఉంది. ఆ ధ్యాన శ్లోకంలో ఆ పారాయణ ఫలితం ఏంటో చెప్పారు. అలాగే ఇక్కడ సుందరకాండ ధ్యాన శ్లోకం బ్రహ్మాండ పురాణంలో ఈ సుందరకాండ పారాయణానికి ఈ ధ్యాన శ్లోకం చూస్తే, ఈ ధ్యాన శ్లోకం చెప్పంది సుందరకాండ పారాయణం చెయ్యకూడదు, ఖచ్చితంగా చెప్పాలి పారాయణ విధానంలో. ఏమిటి ధ్యాన శ్లోకం సుందరకాండకు అని చెబితే అద్భుతమైనటువంటి శ్లోకం. చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్ సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండ ఉత్తమే. ఇది వాంఛితార్థ ప్రదాయకం దీని పేరు. అంటే కోరిన కోరికలు తీర్చే కథ సుందరకాండ. గుర్తుపెట్టుకోండి, దీని ధ్యాన శ్లోకంలో చెప్పబడిన ఫలితాంశ నిరూపణం. అందుకే రామాయణంలో పారాయణంగా చెయ్యాలి అంటే సుందరకాండ పారాయణం ఎటువంటి కోరికనైనా తీరుస్తుంది. మీరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. అయితే వెంటనే నాకు సందేహం అడగాలి, మేము గతంలో 3 సార్లు చేశామండి తీరలేదండి చెప్తారు. ఒకసారి ఒక ఆయన చెప్పాడు 21 సార్లు చేశామండి తీరలేదండి. కోరిక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, కోరిక ధర్మబద్ధమైతే తీరుతుంది ఒకటి. రెండవది, మన కర్మయోగంలో అది ఉంటే మనకు వస్తుంది, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి. మరి అటువంటిప్పుడు పారాయణం ఎందుకండి? ఒరే పిచ్చివాడా, కనీసం కష్టాలు వచ్చినప్పుడు సుందరకాండ పారాయణం చెయ్యమని చెబితేనన్నా చేస్తాం. కనీసం ఆ పారాయణ ద్వారానైనా నీతో మంచి పని చేయించి నీకు కొంత ఉపశమనాన్ని కలిగింపచేసి, పారాయణ ఫలితము ఎప్పుడూ కూడా వ్యర్థము కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీకు ఒక పారాయణం చేస్తే ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఈ కోదండ రామాలయంలో కూర్చొని సుందరకాండ కథ వింటే మీరు 3 రోజులకు కథ విన్న పుణ్యము ఎక్కడికి పోదు. అయితే ఆ పుణ్య ప్రభావము వెంటనే కనిపించకపోవచ్చు, ఎందుకంటే మన దుష్కర్మ అడ్డుపడుతూ ఉంటే. అందుకే అది వెళ్ళి ఏమవుతుంది, అది సేఫ్గా లాకర్లో కూర్చుంటుంది.
ఈ దుష్కర్మ పోయినప్పుడు మొట్టమొదలు వచ్చే ఫలితమే ఆ లాకం వచ్చి ఓపెన్ అయి మీకు వచ్చేస్తుంది. అంటే పుణ్యం దాచుకోవటం. అందుకే మొన్న విధుశేఖర భారతీ స్వామి వారు ఒక అద్భుతమైన విషయాన్ని మాకు చెప్పారు. ఎవడైనా సుఖపడుతూ ఉంటే ఏడవాలట. ఎందుకు ఏడవాలి గురువు గారు అని అడిగాడు. బాగా సుఖంగా కలుగుతున్నది అంటే దుఃఖం రావాలి. కారణం ఏమిటి? అరే సుఖపడుతూ ఉంటే పుణ్యం కలిగిపోతూ ఉంటుంది. బాగా సుఖపడుతూ ఉంటే పుణ్యం మొత్తం పూర్తయినట్టే లెక్క. బాగా కష్టపడుతూ ఉంటే నవ్వాలట. ఎందుకు అంటే అమ్మయ్య నా అకౌంట్లో ఉన్నటువంటి దుష్కర్మ తొలగిపోతోంది, దుష్కర్మ తొలగిపోయింది. అందుకే అర్ధాష్టమ శని వచ్చినప్పుడు, అష్టమ శని వచ్చినప్పుడు ఆనందపడండి. ఎందుకంటే శనిగాడు, మనం వెంటనే చెప్తాం, శని మీద ఎంత కోపమో, ఎంత అక్కసో, శనిని ఎంత తిడతారో, చివరికి ఎంత అంటే మనం ఎవడైనా మనకు పడని వ్యక్తి వచ్చినప్పుడు శనిలాగా దాపురించాడురా అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ హిందువులను కించపరుచుకోవటంలో హిందువులు చేసినంత గొప్ప కృషి మిగతా ఎవ్వరు చెయ్యట్లే. ఎందుకంటే మనమే మన దేవతల్ని బాగా కించపరుస్తాం, మనమే మన దేవతల్ని తిడతాం, మనమే నవగ్రహాలకు వెంటనే ఒక ఆయన వచ్చి అదే శని అన్నామనుకో అంటే అదే తిట్టినటువంటి వాడు శనివారం నాడు వచ్చి ఆయనకు తైలాభిషేకం చేస్తాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. భయం ఉంటుంది వీడికి. కానీ శనిగాడు ఎప్పుడు కూడా ఏకవచన ప్రయోగాలు, నవగ్రహములను చేయటం. ఏదైనా నవగ్రహాల విషయంలో మనకు కొంత చిన్న చూపు ఉంటుంది. నవగ్రహముల విషయంలో చాలా చిన్న చూపు. నవగ్రహములు కూడా దేవతలే, గుర్తుంచుకోండి. అధిదేవత ప్రత్యధిదేవత సహితమైనటువంటి ఆరాధన. ఎందుకంటే గ్రహములన్నీ నీ కర్మను చూపించటానికి నీకు వచ్చాయి. గ్రహములు నీ కర్మ అనుభవం కోసం నీకు చూపిస్తాయి. గ్రహములేమి చెయ్యవు, గుర్తుంచుకోండి. గ్రహములు చేయాల్సింది ఒకటే, నీ కర్మ బలం. శని వస్తున్నాడు ఇప్పుడు మీనరాశికి, మేషరాశికి, అలాగే కుంభరాశి వారికి ఏలినాటి శని. ఏమిటి? సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని. వచ్చే సంవత్సరం మార్చి 27వ తారీఖు 2027 నాడు శని మీనం నుంచి మేషంకు వస్తాడు. అప్పుడు ఏలినాడు శని ఒకరికి పోతుంది. నెక్స్ట్ ఏ రాశింది? మేషం తర్వాత వృషభానికి మొదలవుతుంది. వృషభానికి ఏలినాడు శని మొదలవుతుంది. ఇప్పటి నుంచే భయం మనకు. డిస్కషన్స్ మొదలైతే శని వస్తాడు, శని ఏమవుతుంది వస్తే? శని రావాలి. ఎందుకు వస్తాడు తెలుసా? నీ జీవితంలో గత జన్మల్లో చేసుకున్న నీ దుష్కర్మను అనుభవింప చెయ్యటానికే శనైశ్వరుడు నీ జాతకంలో వచ్చి నీకు ఫలితాన్ని అందజేస్తాడు. కాబట్టి కష్టాలు వచ్చినన్ని రోజులు నీవు ఆనందపడు. ఎందుకు ఆనందపడు అంటే అమ్మయ్య ఈ కష్టంతో నా దుష్కర్మ పోయింది. కొంతమంది అంటారు మా జీవితాంతం కష్టపడుతూనే ఉన్నా. నీ పుట్టింది అందుకు, నువ్వు పుట్టింది అందుకు. ఎందుకు నేను ఇలా పుట్టా? ఈ ప్రశ్నకు సమాధానం యమధర్మరాజు చెప్తాడు, చిత్రగుప్తుడు చెప్తాడు, జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు. నేనే ఇలా ఎందుకు పుట్టా? పుట్టావు, అనుభవించు. అనుభవమే కర్మక్షయం. కాబట్టి ఎంత కర్మ సిద్ధాంతం, ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చిందో చూడండి. ఇంత గొప్ప జ్ఞానం మీకు ఏ మతంలో కనిపిస్తుంది చెప్పండి? యాక్సెప్టెన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మీరు ఏ భక్తుల చరిత్ర చదివినా, ఎక్కడైనా ఒక్క భక్తుడి చరిత్ర నాకు మీరు తీసుకొచ్చి చూపించండి. ఏమిటి? చాలా కంఫర్ట్ జోన్లో ఉండి చాలా సుఖపడి 100 సంవత్సరాలు బాగా సుఖపడినటువంటి లగ్జరియస్ భక్తుడి కథ. ప్రతి భక్తుడి చరిత్ర వ్యధ, ప్రతి భక్తుడి చరిత్ర విషాదం, ప్రతి భక్తుడి చరిత్రలో ఉన్నన్ని కష్టాలు ఇంకెవ్వరి జీవితాల్లో లేవు.
కాబట్టి నీ జీవితంలో నీకు కష్టాలే వస్తున్నాయి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ జన్మలో తెలివిగా దాన్ని అనుభవించటానికి మానవ జన్మనిచ్చి నీ కర్మలను పోగొట్టడానికి నీకు భగవంతుడిచ్చిన అవకాశం అని భావన చేసి ఆ కష్టాన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే నీకంటే గొప్ప జ్ఞాని ఈ జగత్తులో ఇంకెవ్వడు కూడా ఉండడు. ఇది చెప్పింది మన సనాతన ఆధ్యాత్మిక సిద్ధాంతం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే, దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. అంతేగాని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇంకా వేరే ఏదో కాదు. ఇటువంటి జ్ఞానం మీకు ఇవ్వాలి సమయం. అందువల్ల రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం మీకు సర్వశ్రేయస్సులను ఇస్తుంది. ఈ 3 రోజుల శ్రవణం, అందుకే నేను సుందరకాండ అని పెట్టలేదు, సుందర హనుమత్ వైభవం అని పెట్టాను. అంటే మీ అందరికీ జస్ట్ గ్లిమ్స్ ఇస్తా. అంటే సుందరకాండలో ఉన్నటువంటి మాధుర్యము, సుందరకాండలో ఎప్పుడైనా మీరు చదవాలనుకుంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు చాలా గొప్ప కవీశ్వరులు, మహాపండితులు. వారు సుందరకాండ మీద ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. షోడశీ రామాయణ రహస్యములు అని ఒక అద్భుతమైన పుస్తకం. దానిలో సుందరకాండ మొత్తం బ్రహ్మ విద్య అన్నారు, సుందరకాండ మొత్తం శ్రీ విద్య నిరూపణ చేస్తారు. ఎందుకంటే మొదటి శ్లోకంతోనే మనకు ప్రారంభం అవుతుంది. ఇక్కడ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే, తారక మంత్ర దేవత రామచంద్రమూర్తి రాముడిగా అవతరించాడు. ఆ తారక మంత్ర దేవత రాముడు ఈ జగత్తులో అవతరించినప్పుడే జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత కర్మయోగి అయినటువంటి జనక మహారాజు ఇంట్లో అవతరించింది. ఆవిడ ఎవరు? మహావిద్యామూర్తి, శ్రీ విద్యా స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి తల్లి జగన్మాత ఆవిడ సీతమ్మ. ఒక రకంగా చూస్తే ఇక్కడ జీవితానికి కావలసినటువంటి చతుర్విధ పురుషార్థ సాధన సుందరకాండ రహస్యం. గుర్తుంచుకోండి, ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 యొక్క సాధన సుందరకాండ. అందుకే సుందరకాండ ఒక బ్రహ్మ విద్య, సుందరకాండ ఒక మంత్ర విద్య, సుందరకాండ నీకు దారి చూపేటువంటి ఒక ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి ఒక విద్య. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం అని రామాయణాన్ని గురించి వాల్మీకి మహర్షి చెబుతాడు. కాబట్టి ఇక్కడ మీకు సుందరకాండలో చూస్తే 3 దృష్టులతో చూడొచ్చు. ఒకటి సాహిత్య దృష్టి, ఒకటి ధార్మిక దృష్టి, ఒకటి తాత్విక దృష్టి. అంటే దృక్పథం ఎట్లా ఉంటే అట్లా కనిపిస్తుంది. మీరు సాహిత్యపరంగా చెప్పండి అంటే సుందరకాండ కంప్లీట్గా సాహిత్యంగా చెప్పుకుందాం. దాంట్లో ఉన్న శబ్ద రహస్యాలు, దానిలో ఉన్నటువంటి మాధుర్యం, దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు సుందరకాండలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సారస్వత రహస్యాలు. అందుకే సాహిత్య దృష్టితో సుందరకాండను చదివితే ఒక రకమైన తృప్తి కలుగుతుంది. ధార్మిక దృష్టితో కనుక చదివితే ఉపాసనా మార్గం తెలుస్తుంది. ఇది ఒక ఉపాసన, ఇది అహంగ్రహోపాసన, ఒక మంత్రోపాసన విధానం. ఇక 3వది ఏమిటి అంటే తాత్విక దృష్టి, పూర్తి తాత్వికత. అంటే ఒక భక్తుడు తనకు కావలసిన దేవత మూర్తిని అన్వేషణ చెయ్యటానికి బయలుదేరినటువంటి అన్వేషకుడి యొక్క చరిత్ర. ఆ పరదేవత అమ్మవారు, సాధకుడు హనుమంతుడు, పంపినవాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఈ సో అన్వేష్టవ్య నిధిధ్యాసితవ్య, భగవచ్ఛక్తిని అన్వేషణ చేస్తూ పోవాలి, జీవితాంతం సాధన. అందుకే ఇక్కడ సుందరకాండ ఉపాసనాకాండ. ఈ ఉపాసనాకాండలో ఏ ఉపాసనలు జరిగాయి? సుందరకాండలో 2 ఉపాసనలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి రామచంద్రమూర్తి యొక్క ధ్యానోపాసన,
రాముడు సుందరకాండలో మీకు కనిపించాడు. కనిపిస్తాడా? చిట్ట చివర ఎక్కడ 65వ సర్గ దగ్గర అక్కడ కనిపిస్తాడు రాముడు తప్ప. అసలు సుందరకాండ మొత్తంలో రామ దర్శనం అనేటువంటిది రాముడు ప్రత్యక్షంగా మీకు కనిపించాడు. హనుమంతుడి ద్వారా కనిపిస్తాడు, సీతమ్మ ద్వారా కనిపిస్తాడు. ఎంతసేపు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడమే. అంటే చూడండి, ఎంత చక్కటి పకడ్బందీ స్క్రీన్ ప్లే అండి వాల్మీకి మహర్షి. ఇక్కడ ఎక్కడ మీకు రాముడు లేడు కాబట్టి రాముడు కనిపించడు, రాముడు వినిపించడు, కానీ రామదర్శనం అవుతుంది. ఎవరి ద్వారా? హనుమంతుడి ద్వారా, సీతమ్మ ద్వారా. దీనికి హనుమంతుడు చేసిన కార్యోపాసన ఒకటి, సీతమ్మ చేసినటువంటి రామోపాసన 2. ఈ 2 ఉపాసనలు జరిగినటువంటి కాండ కాబట్టి ఇది ఉపాసనా కాండ. కాబట్టి ఇట్టి ఉపాసన జరిగినటువంటి ఈ కాండను మీరు ఇంట్లో పారాయణం చేస్తే మీకు తీరని కోరిక ఏమిటి? కోర్టు కేసులు పట్టాయి, విపరీతంగా సక్సెస్ కావట్లే. సుందరకాండ పారాయణం చేయండి. గవర్నమెంట్లో బిల్లులు రావట్లే, సుందరకాండ పారాయణం చెయ్యండి. వస్తాయా అండి? ఎందుకు రావండి? వస్తాయి. ఆ బిల్లు శాంక్షన్ చేసేవాడు ఎవడు అంటే రామదాసుడు శాంక్షన్ చేయించలే బిల్లంతా. తానీషా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వ అన్నాడు. చెరసాల్లో వేస్తే ఇది ఎప్పుడో జరగలేదు కదా, భద్రాచలంలో జరిగిన కథనే కదా. అప్పుడు రామోజీ లక్ష్మోజీగా వెళ్ళి బిల్లులు ఇప్పించలే. ఆ బిల్లులు ఇప్పించడానికి కారకుడు హనుమంతుడు కాదు. కాబట్టి ఆనాడు భక్త రామదాసుడు బిల్లు ఇప్పించినటువంటి రామచంద్రమూర్తి ఇవాళ కోదండ రామాలయంలో లేకుండా ఉన్నాడా చెప్పండి? ఇవాళ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా. కాబట్టి మనం రామదాస్ అంతా ప్రార్థించట్లే, ఎందుకంటే మన కొరడా కొట్టేవాడు లేడు కాబట్టి. జీవితంలో చర్నాకోలు పెట్టే ఆ దెబ్బలే మీకు కొరడా దెబ్బలు ఏమిటి అంటే, ఇక్కడ కొరడా దెబ్బలు మన ప్రాబ్లమ్సే, కష్టాలే కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలు తగులుతున్నప్పుడు పట్టుకోండి, రామపాదాన్ని పట్టుకోండి, సుందరకాండను పట్టుకోండి, ఏడవండి, పారాయణం చెయ్యండి. త్యాగం చేస్తేనే అమృతత్వం వస్తుంది. ఇప్పుడు మన అందరం ఏమిటంటే ఉచితాలకు అలవాటు పడ్డ జీవితాలు కదా, ప్రతిదీ ఫ్రీగా రావాలి. ఫ్రీ బస్సు వస్తుందేమో. ఇక్కడ హైదరాబాద్లో ఫ్రీ బస్సు దొరుకుతుంది, లేకపోతే మధ్యాహ్న భోజనం ఫ్రీగా దొరకవచ్చు, కానీ ఫ్రీగా పుణ్యం మాత్రం రాదు. ఇది నా భారతీయ సిద్ధాంతం. ఫ్రీ రాదేది కూడా, ఫ్రీ అనేటువంటిది లేదు. ఉచితం అనేది భారతీయ ఆధ్యాత్మిక సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటిది. కష్టపడు, నీకు ఫలితం దక్కుతుంది. లేదు నాకు పుణ్యం కావాలి, కొంతమంది డబ్బు పెడతారు, డబ్బు ఉంది డబ్బు ఇస్తారు దేవాలయానికి, బంగారం ఉంది ఆభరణాలు ఇస్తాడు. ఇవేమి నా దగ్గర లేవండి, నేను వచ్చి తింటా ప్రసాదం అని మాత్రం అనకూడదు. నువ్వు వచ్చి ప్రసాదాన్ని వడ్డించు, గుడిని ఊడ్చు. అది ఉన్నవాడు అదిస్తున్నాడు, అది ఉన్నవాడు అదిస్తున్నాడు, ఏమీ లేవు కదా, నీ శ్రమ నీకు. పుణ్యంలో తేడా లేదు, ఎందుకంటే భగవంతుడిచ్చిన ద్రవ్యంతో గుడి కట్టాడు. భగవంతుడిచ్చిన ద్రవ్యంతోనే ఎప్పుడు కూడా డబ్బు ఈ జగత్తులో మనకు వస్తోంది అంటే ఇప్పుడు మనం సంపాదించినది కాదు, మన పూర్వ పుణ్యంతో సంపాదించినది మాత్రమే. గుర్తుంచుకోండి, ఎంత గొప్పవారైనా ఇదే సిద్ధాంతం. ఇది మనది కాదు, ఇది ఏదో జన్మలో సంపాదించిన యోగం. అదే ఇలా చెట్టుగా వేస్తే పనులు అయిపోవడం, ఇలా పెడితే అలా రావటం ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే ఇది ఈ జన్మలో సంపాదించింది కాదు, గత జన్మల్లో పేర్చుకొని వచ్చాం. మీ తండ్రులు తాతలు ముత్తాతలు మీకు మంచిగా పేర్చి పెట్టారు. ఆ పేర్చి పెట్టింది హాయిగా ఎలాగైతే పుణ్యము అనుభవించవలసిందే, పాపము అనుభవించవలసిందే. అందుకే తాతలు చేసిన పాపాలు కూడా మన వల్ల జాతకాల్లో కనిపిస్తాయి. పాపాలు కూడా కనిపిస్తాయండి, పుణ్యాలు కనిపిస్తాయి.
జాతకంలో పంచమ స్థానము పుణ్యస్థానము, వ్యయస్థానము 12వ స్థానము. ఒక్కొక్క స్థానంలో పరిశీలన చేస్తే అన్ని బయటపడతాయి జాతకంలో. అది తెలుసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది, అది మార్చడానికి ఉపయోగపడదు. ఎవడైనా జ్యోతిష్కుడు వచ్చి నేను మార్చేస్తా అంటే వాడికంటే గొప్ప అబద్ధం చెప్పేవాడు ఈ జగత్తులో లేడు. ఎందుకంటే అలా మార్చే యోగ్యత ముందు వాడే మారేవాడు. కాబట్టి ఎవ్వడూ మార్చలేడు, ఏదో మార్గం చూపించడం వరకు మాత్రమే. కాబట్టి ఎటువంటి కష్టములైనా సరే ఉంటే మీరు పారాయణం చేయండి. నాకు పారాయణం చేసే శక్తి లేదు, ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని అతనికి దక్షిణ ఇచ్చి పారాయణం చేయించబడి, అది పుణ్యమే. నాకు దక్షిణ ఇచ్చే శక్తి లేదు, నువ్వు స్వయంగా పారాయణం చేసుకో. నాకు పారాయణం చేసే యోగ్యత లేదు అంటే ఏం చెయ్యాలి? ఎక్కడైనా ఇలా ప్రవచనాలు చెప్పినప్పుడు వచ్చి 3 రోజులు కూర్చొని శ్రద్ధగా 4 శ్లోకాలు విన్నా ఆ పారాయణ యోగ్యత నీకు వచ్చినట్టే లెక్క. ఇది కూడా నా వల్ల కాదు అంటే వారిని తీసుకువెళ్ళి హుస్సేన్ సాగర్లో ముంచడం ఉత్తమం. ఇక ఇది కూడా వద్దు అంటే, ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని ఈజీగా రావాలి. ప్రసాదం ఉచితంగా పెట్టాలి, గుళ్ళో అన్నీ ఉచితంగా పెట్టాలి. నన్ను కూడా అడుగుతారు, మీరు ఉచితంగా ప్రవచనం చెప్పండి అంటే నేను ఉచితంగా ప్రవచనం చెప్పను, ఇది ఉచితంగా దొరకదు. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మా గురువుల దగ్గర, నాకు గురుకులంలో నేను ఎన్నో సంవత్సరాలు పెడితే ఈ విద్య నాకు వచ్చింది. ఇది నాకు పొట్ట నింపటానికి కూడా ఉపయోగపడుతోంది. కాబట్టి ఉచిత ప్రవచనం అనేటువంటిది దొరకదు. ఎంతో కొంత చెల్లిస్తేనే ప్రవచనం చెబుతాము, అంతే. అలా అని మిమ్మల్ని బలవంత పెట్టి పీడించి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని దోచుకోవటం అనేటువంటిది తెలియదు. ఎందుకంటే దోచుకోవటం రెండూ తప్పు. అవసరానికి తీసుకోవడం ఏమాత్రం గృహస్థుకు తప్పు కాదు. కాబట్టి క్లారిటీగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా స్పష్టతగా ఉండాలి. అంతే. ప్రతి దానికి అడుగుతారు, ఉచితంగా జ్యోతిష్యం చెప్పండి. ఎందుకు చెప్తాం ఉచితంగా చెప్పండి. పుస్తకాలు ఉచితంగా, ఈ ఉచితాల దరిద్రం అంతా కూడా అందుకే వాళ్ళు వచ్చారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి పుస్తకాలు పంచుడు, అందుకే ఇంటింటికి వచ్చి పుస్తకాలు ఉచితంగా పంచి మా మతంలో మారండి అనేటువంటి దిక్కుమాలిన దరిద్రపు సంస్కృతి మా భారతీయ సంస్కృతి కాదు. మేము ఎవ్వడింటికి వెళ్ళాం, ఎవ్వడింటికి వెళ్ళి మా మతం మారండి అని మేము పుస్తకాలు ఉచితంగా ఇవ్వం. మీరు గురువుల దగ్గరికి రావాలి, టైం కేటాయించాలి, విద్యను పొందితేనే విద్యయా విద్య. అంతే. భర్తృహరి ఎప్పుడో చెప్పాడు విద్య ఎలా వస్తుంది అన్నదానికి. భర్తృహరి ఎక్కడ ఉచితంగాని మాత్రం చెప్పలే. అందుకే గురుకుల శిక్షణ ఉన్నది. పూర్వకాలంలో గురుకులాల్లో ఇచ్చేవారు. అక్కడ గురువులు శిష్యులను డబ్బడిగేవారు కాదు. విద్య మొత్తం పూర్తయిన తర్వాత గురువుకు శిష్యుడు తాను ఏ విధంగా యోగ్యత ఉంటే, ఏ విధంగా తాను ఉంటే ఆ విధంగా శిక్షణ ఇచ్చి వెళ్ళేవాడు. అందుకే మీకు దశమస్కందంలో భాగవతంలో సాందీపని దగ్గర 64 రోజుల విద్యాభ్యాసం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు సాందీపని దగ్గరికి వెళ్ళి, సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఏమి ఉంటారు గురుదక్షిణ అంటే, ఎంత గొప్ప గురువో చూడండి, నువ్వు నాకేమిటయ్యా గురుదక్షిణ ఇవ్వటం, నీవు నేర్చుకోవడమే నా అదృష్టం అని చెబితే ఇంట్లో ఆవిడ ఉంది. ఎందుకంటే ఇంట్లో గురువులు ఎప్పుడు ఇలాగే ఉంటారే, నాకేం వద్దంటారు. కానీ ఏం వద్దంటే ఎలా? ఇంట్లో సంసారం నడవద్దు, అది నడిచే పద్ధతి ఆవిడది. ఒకప్పుడు సంసారాలు నడిపించేవారు ఎవరు అంటే స్త్రీమూర్తులే ఉండేవారు, పురుషుడికి పెద్ద పట్టింపు ఉండేది కాదు. ఇవాళ కాస్త ఆ స్త్రీమూర్తులంతా ఇన్ఫోసిస్లో, యాక్సెంచర్లో మునిగిపోతే ఇళ్ళన్నీ శూన్యంగా మిగిలిపోయి దిక్కుమాలిన జీవితాలు మనకి తయారైపోయాయి. కాబట్టి అటువంటి మూర్తులు ఉన్నంతకాలం భారతీయ సంస్కృతి బాగా పరిడవిల్లింది, బాగా నడిచింది. ఇక ఇప్పుడు భారతీయ సంస్కృతి ఎక్కడ అంటే మునిగిపోతోంది. ఎక్కడ మునిగిపోతోంది అంటే మీ అందరికీ తెలుసు. అందుకే సాందీపుని మహర్షి యొక్క భార్య వచ్చి, కృష్ణ, ఆయన అలాగే చెబుతాడు, ఒక్క కోరిక ఉందయ్యా చెప్పండి అంటే, అప్పుడు ఆవిడ అడిగింది గురుదక్షిణ. ఆ గురుదక్షిణ చెల్లించి వెళ్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది సంప్రదాయం. కాబట్టి కష్టపడితేనే ఏదైనా లభిస్తుంది, నామం చేస్తే సిద్ధిస్తుంది. నీవు టయాన్ని పెట్టుబడిగా పెట్టు, పుణ్యము నీకు వస్తుంది.
అంతే తప్ప నేను టైం ఇవ్వా, నేను డబ్బు ఇవ్వా, నేను ఏమి ఇవ్వా, నాకు అన్నీ కావాలి అంటే నా సంస్కృతి రాజకీయ సంస్కృతి కాదు, ఇది ఆధ్యాత్మిక సంస్కృతి. మీరు 2 గంటలు వచ్చి కూర్చొని 2 గంటల టైమును మీరు పెట్టుబడిగా పెడితే మీకెంతో కొంత పుణ్యం అనేటువంటిది తప్పకుండా మిగులుతుంది. అంతే తప్ప ఇది నేను ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవన్నీ రికార్డులు చేసి ఇళ్లల్లో కాలు మీద కాలు వేసుకొని మా గొంతులు నొక్కి రిమోట్ల ద్వారా వినేటువంటి టైం ఎక్కువ మొదలైపోయింది. ఇప్పుడు లైవ్ పోయింది, మొత్తం ప్రత్యక్షంగా ప్రవచనాలు ఎవరు వినటం మానేశారు. ఎందుకంటే టీవీగా వినటం నిజమే. అందుకే నేను ఈ మధ్య బాగా తగ్గించి వేశాను. ప్రత్యక్షంగా ఉన్న అనుభూతి ఇక్కడ మీకు దొరకదండి, దొరకదు. ఈ ప్రత్యక్ష అనుభూతి వేరు, పరోక్ష అనుభూతి వేరు. ఇది గురు శిష్య సంప్రదాయంలో తప్పకుండా ఇది విద్య, దీన్ని ఇలాగే పొందాలి. కాబట్టి రామాయణమైనందుకే పారాయణం కష్టం వస్తే పారాయణం చెయ్యండి. నాకు పారాయణం చెయ్యడానికి డబ్బులుంటే భగవంతుడికి చక్కగా డబ్బులు చెల్లించి ఒక పండితుడి ద్వారా పారాయణం చేయించుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే, అవేమీ లేవండి మాకు డబ్బులు ఇవ్వటానికి కూడా కష్టంగా ఉంది అంటే రోజు మీరే ఇంట్లో కూర్చొని హాయిగా కూర్చొని వచన పుస్తకం చదివినా సరిపోతుందండి. చదవాలనే జిజ్ఞాస. ఎందుకంటే సంస్కృత శ్లోకాలే కావాలా అంటే వచన రామాయణం చదవండి. ఎందుకంటే భాషతో తేడా ఏముంది? భాషానామ భావ ప్రకాశయో వర్ణాత్మక శబ్ద. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. తెలుగు భాషలో చదివినా లేకపోతే రామచరిత మానస్ చదివినా ఏ భాషలోనైనా భగవంతుడు పలుకుతాడు. ఎందుకంటే భగవంతుడు భాషకు సంబంధించినటువంటి వాడు కాదు. భావగ్రాహి జనార్దనగా భాషాగ్రాహి నతు. ఎప్పుడు కూడా భాషను పొందేవాడు కాదు భగవంతుడు, భావాన్ని పొందేవాడు. కాబట్టి అటువంటి భావాన్ని మీరందరూ కూడా పొందే ప్రయత్నం చెయ్యండి. చక్కగా ఈ 3 రోజులు సుందరకాండ ఒక రోజు అయిపోయింది. ఇక రేపు ఎల్లుండి, రేపు హనుమంతుడి యొక్క సముద్ర లంఘనం చేసి రేపటి రోజున హనుమంతుడు దర్శించిన సీతమ్మ యొక్క స్వరూపం ఏమిటి అంతవరకు రేపు వెళ్తాం. కాబట్టి సింగిల్ షాట్లోనే అక్కడికి వెళ్ళిపోతాం మనకున్నది. అందుకే నేను మా శ్రీనివాసులు చెప్పింది ఏమిటి అంటే, శ్రీనివాస్ అన్నాడు ఏమిటి అంటే, అయ్యా మీరు ఎప్పుడు ఇక్కడ చెప్పలే కోదండ రామాలయంలో, మీరు కొత్త మాకు, కాబట్టి మరి మీకు మా వాళ్ళు మిమ్మల్ని స్వీకరిస్తారో లేదో ఏమిటో ఆయన భయం ఆయనకు ఉంటుంది. అంటే నేను కొత్త కావచ్చు, సుందరకాండ కొత్త కాదు కదా, సుందరకాండ చాలా పాతది కదా, సుందరకాండను కొత్త వ్యక్తి ద్వారా వినటం. అందుకే నేనేమనుకున్నా అంటే హనుమంతుడి ద్వారా నాకు వచ్చిన ఆదేశం ఏమిటంటే, కొత్త వాళ్ళు కాబట్టి మీకు వెంటనే మొత్తం చెప్పడం కంటే మీరు హోటల్కి వెళ్ళి ఫస్ట్ ఏం ఆర్డర్ ఇస్తారు, స్టార్టర్ ఆర్డర్ ఇస్తారు. ఈ 3 రోజులు మీకు స్టార్టర్ సుందరకాండ మాత్రమే. మరి నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఎప్పుడు అంటే అది మళ్ళీ మీకు మాకు అది కుదిరినప్పుడు. కాబట్టి మెయిన్ కోర్స్ ఉంటుంది. మెయిన్ కోర్సులో ప్రతి శ్లోకాన్ని చెప్పుకోవచ్చు, ప్రతి శ్లోకానికి ఉన్న తాత్పర్యం చెప్పుకోవచ్చు, ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పుకోవచ్చు. దానికి రామాయణ శిరోమణి, అలాగే తిలకం వ్యాఖ్యానం, చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది సమయం ఉంటుంది. అది చక్కగా షడ్రసోపేతమైన భోజనం ఒక 7 రోజులో ఒక 9 రోజులో ఆనందంగా పెట్టుకుంటే అప్పుడు దాన్ని కాస్త ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పన్నీర్ స్టార్టర్ తిన్నట్టు ఈ 3 రోజులు సుందరకాండ స్టార్టర్ ప్రవచనం మాత్రం ఈ 3 రోజులు అనేటువంటిది నాకు కోదండ రామాలయంలో ఆ రాముడు హనుమంతుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ. అలానే స్టార్టర్ కూడా మీకు రుచి లేకుండా ఏమీ చెయ్యము, స్టార్టర్తోనే 3 రోజులు కడుపు నింపే ప్రయత్నం చేసే బాధ్యత నాది. కాబట్టి వెంటనే మీరు అడగాలి, అయ్యా తర్వాత ఎప్పుడు మెయిన్ కోర్స్ అనేటువంటిది ప్రశ్నించాలి. అందువల్ల రామాయణం చాలా గొప్పదండి. ఎందుకంటే సుందరకాండ ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ కథ అంత గొప్పది, ఆ కథలో ఉన్న విధానం అంత గొప్పది. ఎంతమంది మహనీయులు ఒక సుందరకాండను అంటే మీ అందరికీ తెలుసో లేదో, గొప్ప వ్యక్తి ఆగర్భ దరిద్రంతో బాధపడ్డాడు. ఒక ఆయన చిక్కడపల్లిలో చాలా కష్టపడుతూ నా జీవితం తినటానికి కూడా తిండి లేదు అని అనుకున్నప్పుడు
నీకు బాగా రాయడం వచ్చు కదయ్యా, హాయిగా రాసుకునేవాట. ఆ రాసుకున్నది నువ్వే పాడొచ్చు కదా అన్నట్ట. పాడాట. ఆ పాడేదేదో ఇంట్లో ఎందుకు పాడటం, ఆ హనుమంతుడి దేవాలయంలో వచ్చి ఒకసారి పాడరాదు అన్నట్ట. అలా వచ్చి పాడితే ఆ పాడినటువంటి ఆ సుందరకాండ ఒక వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పితే ఆ వ్యక్తే సుందర దాసుగా మారిపోయాడో. ఆ సుందర రామాయణం మీ అందరికీ తెలుసు. అక్కడ చిక్కడపల్లిలో అద్భుతమైనటువంటి ఆ సుందర రామాయణం మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మనవడు దాన్ని గానం చేస్తూ ఉన్నాడు, మా పోలేపల్లి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇదన్నీ కూడా ఆ సుందరకాండ ఆయన జయ హనుమాన అని మొదలు పెడతారు కదా. ఆ సుందరకాండ ఎంత అన్నం పెట్టింది అంటే ఆయనకు. ఆయన తర్వాత చెప్పుకున్నాడు, మా గురువు గారు చెప్పిన మాటనే, ఆయనకు ఇల్లు కొనిచ్చారు, ఆయనకు సంపూర్ణమైంది జీవితం మొత్తం. చివరికి ఆయన పేరు మారిపోయి ఆయన పేరే సుందర దాసుగా మారిపోయింది. ఇంతకంటే మీకు ప్రత్యక్ష ఉదాహరణ ఏమి వాళ్ళు చెప్పండి. నేను సుందరకాండ పట్టుకుంటే మేము మారుతామా? ఎస్, మారి తీరుతారు, ఖచ్చితంగా మారుతారు. ఎంఎస్ రామారావు గారు అని మీకు పేరు చెప్పడం కంటే సుందర దాస్ అని పిలవడమే నాకు ఇష్టం. ఆయన జీవితం అంతా సుందరకాండతోనే మారిపోయింది. అలా చిక్కడపల్లి హనుమంతుడి దేవాలయంలో మొదలు పెట్టినటువంటి ఆ గానం దేశ విదేశాల్లో, లండన్లో ఆయన అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన కన్నీటి పర్యంతమై హనుమంతుడు దర్శనం. అంటే గ్రంథాన్ని నమ్ముకుంటే గ్రంథం ఎప్పుడు కూడా నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకే మా గురువు గారు చెప్పే మాట మాకెప్పుడు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎప్పుడు ఒక మాట చెబుతాడు, అరే ఎప్పుడు కూడా మనం ప్రవచకులం దేనికి వెంపర్లాడాల్సిన పని లేదురా. ఎల్ఐసి కంపెనీలో మొట్టమొదలు పాలసీ కడితే పాలసీ డబ్బు కట్టిన వాడికి ఏ 30 ఏళ్లకో 50 ఏళ్లకో ఎదురు చూడంగా వస్తుందిరా. ఫస్ట్ నెల ప్రీమియం కట్టగానే అకౌంట్లో పడేదే ఏజెంట్కు మాత్రమేరా. ఫస్ట్ ఎవ్వడు కట్టినా మొదలు ఏజెంట్ అకౌంట్లో పడుతుంది. కాబట్టి మొదలు లబ్ధి పొందేవాడు ఏజెంటు. అలాగే భగవత్ కథలు చెబుతున్నటువంటి మనమందరం కూడా ఏజెంట్ల లాంటివి వాళ్ళమురా. కాబట్టి మిగతా అందరికి ఫలాలు తర్వాత ఇస్తా, ఏజెంట్లకు వెంటనే ఫలితం ఇస్తారా. కడుపెప్పుడు మార్చడురా భగవంతుణ్ణి నమ్మిన వాడికి అని. అది విశ్వాసం అండి. ఆ విశ్వాసమే ఈ రోజున ఆయనలా నిలబెట్టింది. అంటే గ్రంథాన్ని అమ్ముకోవడం కాదు, గ్రంథాన్ని నమ్ముకోవడం. గ్రంథాన్ని నమ్ముకుంటే గ్రంథం మనకు ఫలిస్తుంది. కాబట్టి ఆర్ష గ్రంథాలను విశ్వసించండి. సుందరకాండతో ఆరంభమైంది. నాకు సుందరకాండ చెబితే 4 చినుకులైనా వర్షం పడిపోవటం అనేటువంటిది అది అత్యంత సహజ సిద్ధమైనటువంటి విషయం. అది గ్రీష్మ ఋతువు కానీ, వర్ష ఋతువు కానీ, హేమంత ఋతువు కానీ, శిశిర ఋతువు కానీ, వసంత ఋతువు కానీ, ఏ ఋతువుతో సంబంధం లేకుండా సుందరకాండ మొదలు పెట్టినటువంటి రోజున ఓ 4 చినుకులు. ఈరోజు కూడా కోదండ రామాలయంలో ఆరంభంలో 4 చినుకులు కురిపించి గ్రంథము సత్యము అని నిరూపణ చేసినటువంటి ఆ కోదండరాముడి దివ్య చరణములను మనసారా స్మరిస్తూ రేపు సకాలంలో మిగతా కథను ఆస్వాదిద్దాము. రేపు సరి అయిన సమయానికే తప్పకుండా శ్రవణం చేద్దాము. ఎందుకంటే శ్రోతల గురించి నాకు భయం లేదు. ఎందుకంటే నా పక్కనే ఒక పెద్ద శ్రోత కూర్చున్నాడు. చెప్పేది ఆయన కోసమే. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుత్యం నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. రామకథ చెప్పినప్పుడల్లా హనుమంతుల వారు వచ్చి కూర్చొని ఉంటారు. ఇది విశ్వాసం. భారతం చెప్పినప్పుడల్లా అశ్వత్థామ వస్తాయి. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క సత్యం ఉందండి. మా గురువుగారు మహాభారతం చెబుతూ ఉంటే మేమందరం పుస్తకాలు పట్టుకొని పక్కన నిలబడేవాళ్ళం. మా గురువుగారు ఇలాగే ఒక పక్కన ఆసనం వేసి పెట్టేవారు. ఎందుకు గురువు గారు ఇది ఆసనం అంటే అశ్వత్థామ వచ్చి కూర్చుంటాడు రా అంటే. మహాభారతం చెబితే అశ్వత్థామ వస్తాడట. అందుకే అనేది, అరే గ్రంథాల్లో మన పైత్యం చూపించొద్దు, గ్రంథముల యందు
మహర్షి యొక్క ఉద్దేశమును ఆవిష్కరణ చేయాలి. అంతేగాని సొంత ఆవిష్కరణలు, సొంత వ్యాఖ్యానాలు మాత్రం పనికిరావు. ఒక సంప్రదాయం అండి, ప్రవచనం అనేది ఒక సంప్రదాయం. ప్రవచనానికి ఒక సంప్రదాయ రూపాన్ని తీసుకొని వచ్చేందుకే పురాణ ప్రవచనం అని దీనికి పేరు. ఇప్పుడు కాస్త అది రీల్స్ లైఫ్గా మారిపోయింది, కానీ ఇది ఒక సంప్రదాయంగా ఉండేది. పూర్వకాలంలో పౌరాణిక పండితులు ఉండేవారు, ఊరూరా ఉండేవారు. ఇప్పుడు ఇన్స్టాలో మాత్రమే దొరుకుతూ ఉన్నాడు ఇన్స్టంట్గా మీ అందరికీ కూడా. కాబట్టి చక్కగా ప్రత్యక్షంగా మీకు మంచి అవకాశం ఈరోజు, రేపు అంటే రేపు ఎల్లుండి కళ్యాణం, ఎల్లుండి ఒక గంట ప్రవచనం, అలాగే సీతారామ కళ్యాణం, శాంతి కళ్యాణం, చక్కటి కార్యక్రమం. ఇది మన కార్యక్రమం. అయితే మీ అందరికీ చెప్పాల్సింది కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ ప్రవచనం చెప్పడానికి కూడా నాకు ఒక కారణం ఉంది. కారణం ఏమిటి అంటే, మా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సౌజన్యం వల్ల, వారి యొక్క చక్కటి ప్రేరణ, వారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి వారి, అలాగే మా శ్రీనివాస్, వీరి యొక్క ప్రేరేపణ ఇక్కడే పక్కనే రామాలయం పక్కనే ఉన్నటువంటిది ఒక నివాసాన్ని ఎందుకంటే తీసుకొని మామూలుగా ఒక పౌరాణిక సనాతన ధర్మ శిక్షణా కేంద్రాన్ని మీ కాలనీలోనే ఆరంభం చేయబోతున్నాము. దీనిలో అంటే ఇది మొదటి స్థాయి. మా గురువులు ఆదేశించింది, శృంగేరి జగద్గురువులు పురాణ శిక్షణ కేంద్రం మొదలు పెట్టాలి అని. అంటే మేము ఎలాగనైతే పురాణ శిక్షణ పొందామో ఒక 4 సంవత్సరాలు, అలాగే ఇవాళ ప్రవచకులను తయారు చేసే సంస్థ ఒకటి మొదలు పెట్టాలి. ప్రవచనానికి ఒక సిలబస్, ప్రవచనానికి ఒక పద్ధతి, ప్రవచనానికి ఒక విధానం తయారు చేసి మా గురువు గారు పెట్టారు. దాన్ని మేము పొందాము. మేము పొందినటువంటి దాన్ని తదుపరి కొంతమంది ప్రవచకులను తయారు చేయాలి అనుకున్నప్పుడు దానికి వేదిక మొట్టమొదలు సనాతన ధర్మ పౌరాణిక ఆదిశంకర హిందూ ధర్మ శిక్షణా కేంద్రంగా ఇక్కడ ఒక ఆఫీస్ మొదలుపెట్టి, అది అతి త్వరలో అంటే వచ్చే సంవత్సరం వరకలా అది ఒక గురుకులంగా వేరే చోట రూపుదిద్దుకోబోతోంది. దానికి హేతుభూతమైనటువంటి కార్యాలయము, మొదటి శిక్షణ తరగతులు మాత్రము మీ కోదండరాముడి యొక్క ప్రాంగణం పక్కనే జరగబోతున్నాయి. అది శ్రావణ మాసంలో మనకు చక్కగా ఆవిష్కరణ కాబోతూ ఉన్నది. దానికి మొత్తం సిద్ధమైపోయింది అంతా. కాబట్టి దానిలో మహిళలందరికీ కూడా చక్కగా, అంటే ఎంతసేపు మీరు అవేమిటి మొబైల్ పట్టుకొని సౌందర్య లహరులు ఇవి కాకుండా ప్రత్యక్షంగా శిక్షణ గురుముఖత చక్కగా కూర్చొని, ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కొద్ది రీల్స్లోని మారిపోతోంది లైఫ్. రియల్ లైఫ్ కోల్పోయా. ఆ రియల్ లైఫ్లోకి కొంతవరకు తీసుకొచ్చి కావలసినటువంటి విధానంలో యోగ్యతను బట్టి, ఆ సంస్కారమును బట్టి వారికి కొంత శిక్షణ. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళందరికీ వారాంత కోర్సు ఒకటి, ఏమిటి సనాతన ధర్మ కోర్సు, ఒక 11 వారాల శిబిరం, 11 వారాల కోర్సు. సనాతన ధర్మం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆలయం అంటే ఏమిటి, ఆలయాన్ని ఎలా దర్శనం చేసుకోవాలి అంటే ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నది. ఒక చిన్న టీవీకి ఒక ఫోన్ ఉంటేనే, ఒక ఫోన్కి ఒక మ్యానుస్క్రిప్ట్ ఇస్తాడు, ఒక బుక్ ఇస్తాడు. ఒక చిన్న యంత్రం వాడటానికి ఇంత మ్యానుస్క్రిప్ట్ ఇస్తే మనకు మన లైఫ్కు మ్యానుస్క్రిప్ట్స్ చాలా ఉన్నాయి. అదే రామాయణ భారత భాగవతాలు, ఇవన్నీ మన కోసం రాసినవే. కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పరిచయం చేసి ఈ పరీక్ష పెట్టి వీళ్ళందరికీ చిట్ట చివర శృంగేరికి తీసుకువెళ్ళి, శృంగేరిలో పరీక్ష ఉత్తీర్ణులైనటువంటి వాళ్లకు జగద్గురువుల చేత సర్టిఫికెట్ ఇప్పించేటువంటి ఒక చక్కటి ఒక వేదిక ఏర్పాటు చేశారు. కాబట్టి ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక. దీనిలో ఎదుకించిత్ స్వార్థం అనేది లేదు. ఈ కార్యక్రమం కేవలం మొదలుపెట్టింది కేవలం జనహితం కోసం. అంటే నెక్స్ట్ తరానికి కొంతమంది ప్రవచకులు కావాలి. అందరూ వస్తున్నారు ఇవాళ, కానీ సుశిక్షితులైనటువంటి ప్రవచన రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు రావటం లే.
అటువంటి వ్యక్తులను తయారు చేయటానికి, అలాగే ఒక పురోహితులకు ఒక శిక్షణ శిబిరం పెడుతున్నాం అతి త్వరలో. అంటే పురోహితుడి కంటే గొప్ప ప్రచారకుడు ఇంకెవ్వరూ లేరండి. ఇంటికి డైరెక్ట్గా వచ్చేది అతడే. ఇంటికి డైరెక్ట్గా వ్యక్తులతో కలవటానికి పురోహితుడి కంటే గొప్ప హిందూ ధర్మ ప్రచారకుడు మన సంస్కృతిలో ఇంకా ఎవ్వరూ లేరు. కాబట్టి పురోహితులు బాగుండాలి. కాబట్టి పురోహితులకు ఒక సత్యనారాయణ వ్రతాన్ని చెప్పటంలోనే ఆ సత్యనారాయణ వ్రతాన్ని హిందూ ధర్మానికి ఆపాదించి ఎలా చెప్పాలి డైరెక్ట్గా. సత్యనారాయణ వ్రతం అంటే పుట్టినప్పటి నుంచి వింటున్నాం మనం, కానీ వింటున్నాం కానీ ఎవ్వరూ వినడు. పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయిలు వినరు, ఎవ్వరూ వినరు. ఈయన చదువుకుంటూ పోతాడు, సత్యనారాయణ స్వామి తన పని తాను చేసుకుంటూ పోతాడు, ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏమో ఫోటోలు దిగుతూ ఉంటారు. పోని వీళ్ళిద్దరు కూర్చొని ఏమైనా తరిస్తారా అంటే కన్యాదాత దంపతులు వచ్చిన వాళ్ళ మీద వీరికి దృష్టి. చివరికి చెప్పుకొని తరించేటువంటి వాడు వాడికి ఎవడు అంటే ఒక్క పురోహితుడి మాత్రమే. కాబట్టి వాడికి మాత్రమే ఉపయోగం. ఇలా కొంత దీనికి శిక్షణ, ఇలా పురోహితులకు శిక్షణ, గృహిణులకు శిక్షణ, ప్రతి వారికి ఒక శిక్షణ పద్ధతి అవసరం. ఇవన్నీ కూడా ఫీతో లేకుండా, ఇవి ఉచితం అని చెప్పొచ్చు, కానీ ఉచితం కూడా కాదు. మీరు టైం కేటాయించడమే మీరు కట్టే ఫీ. మీరు సమయం కట్టాలి, సమయమే మీ పెట్టుబడి. కాబట్టి మంచి సమయం కావాలనుకుంటే మీకు త్వరలోనే మీ పక్కనే కాబట్టి ఆమె అందరికీ తెలుస్తుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అది ఎలా అనేటువంటిది అతి త్వరలో ప్రకటించబడుతుంది. దీనికి మీ బ్యాంకాలని కోదండరామాలయం వ్యక్తులందరినీ పరిపూర్ణంగా మీ అందరి సహాయ సహకారములు కోరుతూ ఇది విజయవంతం కావాలి అని, ఇది విజయవంతం కావటానికే ఈ 3 రోజుల సుందరకాండ ప్రవచనాన్ని సంకల్పించడం జరిగింది. ఎందుకంటే సుందరకాండతో మొదలు పెడితే విజయమే. కాబట్టి ఆ విజయం మనందరికీ కలగాలి అని కోరుకుంటూ కమిటీ సభ్యులను, దేవస్థాన చైర్మన్ను, కార్యదర్శిని మీ అందరినీ కూడా అభినందిస్తూ రేపు సకాలంలో మన ప్రవచనాన్ని ఆరంభం చేసుకుందాము. స్వస్తి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అవధూత చింతనము శ్రీ గురుదేవ దత్త. చెప్పండి అందరూ కూడా. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యో అచంచలా. बोलो राजा रामचंद्र भगवान की, जगन्माता सीता माता की, पवन तनय हनुमान की।